సో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. లాస్ట్ క్లాస్లో 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీటెడ్ సిఏ ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్లో. నా 26 క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 26 క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఏముందంటే ఒక జస్ట్ సెకండ్. సో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. కేకేఆర్ ఎంటర్ప్రైజెస్ ఇది. ద ఫర్మ్ వచ్చేసి క్యారీడ్ బిజినెస్ రన్నింగ్ హాల్ మ్యారేజెస్ అండ్ అదర్ పార్టీస్ ఈవెంట్స్కి సంబంధించి ఒక చేసుకుంటుంది ఏదో వాళ్ళ బిజినెస్ వాళ్ళది. వాళ్ళు ఫార్మేషన్ వచ్చేసి 2015 టు 31/3/2020 వరకు. ద పార్ట్నర్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫర్మ్ ఇంటూ కంపెనీ. సో ఇప్పుడు ఏమైంది, ఫర్మ్ నుంచి కంపెనీకి పోయింది. ఓకే, దాని ఏమైనా ప్రాబ్లమా? నో. ఫ్రమ్ 1/4/2020 బై ద నేమ్ ఆఫ్ కేకేఆర్ ప్రైవేట్ లిమిటెడ్. Now, and transfer the entire business to the company. All partners of the firm became the shareholders of the company in the same proportion had their capital balance stood in the books of the firm. No other consideration was paid. ఎంతైతే ఉందో అవి ఆటోమేటిక్గా సేమ్ రేషియోలో కన్వర్ట్ అయినారు. నౌ ద కంపెనీ ఎర్నడ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 1,19,25,000 ఆఫ్టర్ డెబిటింగ్ క్రియేటింగ్ ద ఫాలోయింగ్ ఐటమ్ ఇన్ ఈస్ ప్రాఫిట్. సో డైరెక్ట్ కంపెనీ ఇచ్చి కంపెనీ గురించి ప్రాఫిట్ ఇంత ఉందని చెప్తే అయిపోతుండే. అంత సోది. ఓకే, వాళ్ళు చేసినారు నెట్ ప్రాఫిట్. సో మనకు కావాల్సినది నెట్ ప్రాఫిట్ వచ్చింది బిజినెస్లో. సో నెట్ ప్రాఫిట్ తీసుకున్నామా, 1,19,25,000 తీసుకున్నాము. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఇప్పుడు ఈ 1,19,25,000కి లెస్ చేసుకుంటూ మనం కరెక్ట్ ప్రాఫిట్ని అరైవ్ కావాలి పీజీబీపీలో. నౌ డ్యూరింగ్ ద ఫైనాన్షియర్ 24-25 a sum of 1,70,000 was paid to resident transporter operator Mr. Milan for transporting necessary goods to the banquet hall. The payment was made in cash 10,000 మించి క్యాష్ పేమెంట్ అనేది చేయకూడదు, బట్ వీళ్ళేమో చేసేసినారు. బట్ ఈయన ఎవరు? ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ అంటే 35,000కి మించి ఉంటుంది. సో 35,000కి మించి క్యాష్ పేమెంట్ ఎప్పుడైతే యాడ్ వచ్చేది జరిగిందో అది డిజాల్వ్ అయిపోతుంది. సో ఇది 37 అనేది 35కి మించి కాదు, ఇది డిజాల్వ్ చేయాలి. సో క్యాష్ పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్ exceeding 35,000 would be dissolved under section 40A. Since the same has been divided to profit and loss account, the same add back చేసుకోవాలి. Okay, the company did not deduct tax at source for such payment. Has Mr. Milan submitted a certificate under section సర్టిఫికేట్ సబ్మిషన్ చేసి అవసరం లేదు డిడక్షన్కి. నెక్స్ట్ డిప్రిషియేషన్ యాజ్ పర్ బుక్స్ యాడ్ బ్యాక్ చేసేయండి డిప్రిషియేషన్ని. సో డిప్రిషియేషన్ ఇది కూడా పేమెంట్ ట్రాన్స్పోర్ట్ వితౌట్ డిడక్టింగ్ ట్యాక్స్ అట్ సోర్స్ అవసరం లేదు. ఎందుకు వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిషన్ చేస్తానంటే డిడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిసాలవెన్స్ అనేది ఏం రాదు ఇక్కడ. నెక్స్ట్ డిప్రిషియేషన్ చేసేసాము. అవుట్ ఆఫ్ డేటాస్ దట్ వర్ ట్రాన్స్ఫర్డ్ టు ద కంపెనీ, వన్ డేటా ఒక డేటా ఎవరు? మిసెస్ ట్రావెల్ ఎల్ఎల్పి ఫ్రమ్ హూమ్ 6 lakhs were due since 1920 one bankrupt on 1/12/2024 and nothing could be recovered from them. The company deployed a 6 lakhs in the statement of profit and loss account. సో ఒకనికి దాని నుంచి 6 లక్షలు రావాల్సింది ఉంది. 6 లక్షలు రావాలని ఫిక్స్ అయిపోయినాము. 6 లక్షలు రావాలని ఫిక్స్ అయిపోయినప్పుడు బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్ చేసాము. రైట్ ఆఫ్ చేసా? ఎస్, రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. Where the business of the firm has been transferred to company and the successor has suffered losses accounting in turning it to bad, the successor would entitled to deduction if the required conditions are complied. Conditions ని అవి నిజంగా రావు అనేది ప్రూవ్ చేసుకుంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ లిస్టెడ్ కంపెనీ ఎంత? 5,40,000. డివిడెండ్ రిసీవ్ చేసుకున్నామంటే ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, బిజినెస్ కి సంబంధించి కాదు కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తా. 5,40,000. నెక్స్ట్ ద కంపెనీ ఇన్వెస్టెడ్ ఇన్ షేర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ త్రూ స్టాక్ బ్రోకర్. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇవన్నీ పేనల్లో అడ్జస్ట్మెంట్ చేసినవి, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయనండి. ఇన్వెస్టెడ్ ఇన్ షేర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ త్రూ స్టాక్ బ్రోకర్. ఓకే, డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ద కంపెనీ పేడ్ 1,25,000 to its resident stock broker has commissions for the purchase of shares. No shares were sold during the year. No TDS was deducted on such payment. ఇది ఏమంటున్నారు? కమిషన్ ఎంత అమౌంట్? కమిషన్ వచ్చేసి 1,25,000. సో కమిషన్కి సంబంధించినది ఇప్పుడు పే చేసినది ఫైనాన్షియల్ ఇయర్ 25-24-25లో పే చేసినాము 1,25,000. కమిషన్ పే చేసిన టీడీఎస్ డిడక్ట్ చేయాలా? ఎస్, టీడీఎస్ని డిడక్ట్ చేయాలా, బట్ టీడీఎస్ని డిడక్ట్ చేయలేదు.
invested stock through stockbroker during the financial year 24-25. The commission paid 1,25,000 to his resident stockbroker as commission for purchase of shares. No shares were sold during the year. No TDS was deducted on such payment. ఇక్కడ కమిషన్ ఫర్ పర్చేస్ ఆఫ్ షేర్స్ వితౌట్ డిడక్టింగ్ టీడీఎస్ కి సంబంధించి చూసినప్పుడు కమిషన్ ఫర్ పర్చేస్ ఆఫ్ షేర్స్ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లిస్టెడ్ షేర్స్ అండ్ నాట్ అలో హ్యాస్ రిడక్షన్ ఫ్రమ్ ద బిజినెస్ ఇన్కమ్ అండ్ అవి పర్చేస్ చేసినప్పుడు మనం డిడక్షన్ ఏం అలో చేయనప్పుడు ఫర్దర్ నో టీడీఎస్ డిడక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ సెక్యూరిటీస్ మోర్ ఓవర్ కమిషన్ ఫర్ పర్చేస్ ఆఫ్ షేర్స్ ఇన్ రిలేషన్ టు బిజినెస్ నాన్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ విల్ నాట్ ఇంపాక్ట్ ద బిజినెస్ ఇన్కమ్ అందుకు షేర్స్ కి సంబంధించి అంటే క్యాపిటల్ కి సంబంధించి ఎఫెక్ట్ బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ కి సంబంధించి ఎఫెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి కాదు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సింపుల్ చెప్తున్నాము నెక్స్ట్ డిప్రిషియేషన్ డిప్రిషియేషన్ కి సంబంధించి యాజ్ పర్ యాజ్ పర్ 90 ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 15,78,000 తీసుకోవాలంట ఓకే 15,78,000 తీసుకుందాం వాళ్ళ డైరెక్ట్ చెప్పినప్పుడు మనకి భయమా సో depreciation is known that block and the depreciation is not permanent in nature under the block concept since no amount has been received or receivable అది పక్కన పెట్టేసండి నెక్స్ట్ 15,75,000 తీసుకున్నామా తర్వాత ఇంకేం చెప్పినాడు ఎర్లియర్ depreciation firm has used earlier was transferred to the company at the time of succession the machinery formed part of 15% depreciation block the WDV of machinery was 12 lakhs on 1/4/2024 on WDV చెప్తున్నాను 1/4/2024 on 1/9/2024 the machinery was discarded the amount of depreciation as per income tax rules given above 15,78,000 include depreciation on this machinery ఓకే మిడిల్లో ఏదో సేల్ చేసామన్నమాట అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత చేసినాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ ద షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంపెనీ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1/4 కృష్ణాకి 30 కినరాకి 25 కోమల్కి 20 అదర్స్కి 25 ఉండే సో పర్సన్స్ ఎంతమంది 30 ప్లస్ 20 50 ప్లస్ 25 75% హోల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ ఫైనాన్షియల్ 1/4/2024కి ఓకే నా కృష్ణ సోల్డ్ 95% ఆఫ్ హోల్డింగ్ కృష్ణ ఎవరు ఈయన కృష్ణ అంటే 30%లో 95% జస్ట్ సెకండ్ క్యాలిక్యులేట్ తీసుకుంటాం ద 30లో అంత 95% 28.5 సేల్ చేసేసినాడు అంటే తీసేస్తే 30 ఉంటుంది 2.5 ఉంటుంది సో అంటే 1.5 25 20 40 45 45 46.5 ఇప్పుడు ఉన్నది అంటే అట్లీస్ట్ 51% హోల్డింగ్ ఉండాలి బట్ 51% అనేది హోల్డింగ్ లేదు ఏమైనా బిజినెస్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఉంటే అది కొంచెం మ్యాటర్ ప్రాబ్లం అవుతుంది ఓకే బిజినెస్ లాస్ 14 lakhs ఉందట సో నాట్ అలౌడ్ ఎందుకు since the one of the condition being shareholding of the partners of the firm in the name should not less than 50% of total voting power from 5 years from the date of succession of is violated ఎందుకు ఇంతకుముందు 75% ఉన్నది ఇప్పుడు 75 ఉన్నది 46.5కి వెళ్ళిపోయింది కాబట్టి ద కంపెనీ హోల్ 65% stake in other hospitality service limited Indian company on 12th April 2024 the company took a loan 10 lakhs from other hospitality limited ఓకే కంపెనీలో మన ఇన్వెస్ట్మెంట్ ఉంది దాని నుంచి లోన్ తీసుకున్నాము అదర్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అక్యుమిలేటెడ్ ప్రాఫిట్స్ 31 lakhs the company repaid the loan on in full on 25th March సో డీమ్డ్ డివిడెండ్ కాన్సెప్ట్ కి సంబంధించి ఇక్కడ వచ్చేస్తుంది మనం ఇక పర్సనల్ లాస్ అకౌంట్కి ఏం అడ్జస్ట్మెంట్ చేయలేదు కాబట్టి ఏం రాదు డైరెక్ట్ డీమ్డ్ డివిడెండ్ దగ్గర వెళ్ళిపోవచ్చు సో డీమ్డ్ డివిడెండ్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే అక్యుమిలేటెడ్ ప్రాఫిట్స్ వరకు తీసుకోవచ్చు సో డీమ్డ్ డివిడెండ్ 15 lakhs ఇందాక డివిడెండ్ 5,40,000 నెక్స్ట్ the long-term capital gain on transfer of capital asset amounting to 55 lakhs which arose at the time of purchase of firm to company was exempted at the time of conversion of the firm into in the hands సో అది రిలేటెడ్ టు క్యాపిటల్ గెయిన్ కి సంబంధించినది ఎంత 55 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 55 lakhs దట్ టర్న్ ఓవర్ ద కంపెనీ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 అవసరం లేదు 22-23 408 అంటే ఎక్సీడింగ్ 400 ఉంది కాబట్టి 25% రాదు అంటే 30% తీసుకోవాల్సిందే నెక్స్ట్ would it be beneficial for the company to opt for concessional tax regime under section 115 BAA of the act ఒకవేళ నార్మల్ 30% కాకుండా 22%లో చేస్తే ఏమైనా బెనిఫిట్ వస్తుందా అని క్వశ్చన్ మేబీ రావచ్చు చూద్దాం ఇప్పుడు చూడండి
ఫస్ట్ నెట్ ప్రాఫిట్ మనం తీసుకున్నాం. ఇది గురించి చెప్పేసాం. క్యాష్ పేమెంట్స్ 4 బిల్లుల్లో ఒక బిల్లు ఎక్సీడ్ అయింది 35,000. వాళ్ళు అది ఇచ్చినా కాబట్టి టీడీఎస్ ప్రాబ్లం ఏం రాదు. డిప్రిషియేషన్ కంపెనీస్ ప్రకారం యాడ్ చేసినాము. బ్యాడ్ డెట్స్ ఇది కంపెనీ ఎయిర్స్పేర్ ఫార్మ్కి సంబంధించినది తీసేసుకుంటాము. వితౌట్ డిడక్షన్ కమిషన్ ఏవైతుందో ఆ షేర్స్కి సంబంధించి ఫస్ట్ షేర్స్కి సంబంధించి పేనల్ రిలేటెడ్ కాదు. సో ఇది దానికి ఏం అడ్జస్ట్మెంట్ రాదు. తర్వాత క్రెడిటెడ్ డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ లిస్టెడ్ కంపెనీ అది తీసుకోపోయి 5,40,000 తీసుకోపోయి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వేయాలి కాబట్టి అక్కడ వేసేస్తాము. డిప్రిసియేషన్ యాజ్ పర్ ఐటీ యాక్ట్ డైరెక్ట్ ఇచ్చినాడు కాబట్టి నేను డైరెక్ట్ తీసుకుంటా. బ్యాట్ ఫార్వర్డ్ రాస్ అనేది రాదు ఎందుకంటే నాకు 50% హోల్డింగ్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు వైలేజ్ అడ్జస్ట్మెంట్ కాబట్టి. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఏవైతే కృష్ణ సోల్ చేసినాడో ఎంత 95% హోల్డింగ్ షేర్ చేసినాడు అంటే 95 అంటే 28.5 షేర్ హోల్డింగ్ తీసేసినాడు కాబట్టి అప్పుడు లెస్ దెన్ 50% ఉన్నట్లే టోటల్ ఓటింగ్ పవర్ అంటే 46.5 ఇన్ ద ఫిషింగ్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది ఎందుకంటే వైలేషన్ అయింది కాబట్టి కండిషన్ 55 lakhs ట్యాక్సబుల్ లేక వచ్చేస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లిస్టెడ్ కంపెనీ నుంచి వచ్చిన డివిడెండ్ అండ్ డీమ్డ్ డివిడెండ్ ఒక లోన్ ఉంది కదా ఆ లోన్కి సంబంధించిన డీమ్డ్ డివిడెండ్. అండ్ అక్కడ 15 lakhs ఓన్లీ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వరకు మాత్రమే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాము. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత 1,87,40,000. 1 crore ఎక్సీడ్ అయింది కాబట్టి నాకు 7% సర్చార్జ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ 1 crore 11 lakhs రిలేటెడ్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ డేట్ ఏమన్నా ఇచ్చినాడా జస్ట్ సెకండ్ 55 lakhs డేట్ ఏమి ఇలా కాబట్టి అజ్యూమింగ్ జూలైకి ముందర అనుకుంటాము కాబట్టి నేను 20% స్లాబ్లోకి వేసుకుంటున్నాము. సో 20% స్లాబ్లోకి వేసుకుంటాము. ట్యాక్స్ ఆన్ అదర్ ఇన్కమ్ రిమైనింగ్ 11 lakhs తీసేసిన తర్వాత 55 lakhs తీసేసిన తర్వాత 1,32,40,000 30% అవుతుంది ఎందుకంటే ఎక్సీడింగ్ 400 ఉంది కాబట్టి. అండ్ తర్వాత 1 crore ఎక్సీడ్ అయింది కాబట్టి 7% సర్చార్జ్ లేక వచ్చేస్తుంది. 7% సర్చార్జ్ తీసేసుకుంటాము. దాని తర్వాత ఏమవుతుంది సర్చార్జ్ చేసిన తర్వాత 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే ట్యాక్స్ లయబిలిటీ టీడీఎస్ అండర్ సెక్షన్ 194 2,04,000 టీడీఎస్ ఉన్నది తీసేసిన తర్వాత ట్యాక్స్ పేయబుల్ తీసుకోవాలి రౌండ్ ఆఫ్ చేయాలి దానికి సంబంధించి. ఇది నార్మల్ ప్రొవిజన్ ప్రకారంగా 115 BAA తీసుకుంటే ఏమవుతుంది అంటే క్యాపిటల్ గెయిన్ నార్మల్గా అట్లనే 20% వస్తుంది. రిమైనింగ్ ట్యాక్స్ వచ్చేసి 22% పడుతుంది ప్లస్ సర్చార్జ్ కన్ఫామ్ ఉంటుంది 4%. 45,90,000 టీడీఎస్ ఆల్రెడీ ఉంది కాబట్టి 204 43 lakhs అవుతుంది. విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియరీ అంటే 54 43 lakhs ఈజ్ బెనిఫిషియరీ. సో సిన్స్ ట్యాక్స్ పేయబుల్ ఆఫ్ కేకే ప్రైవేట్ లిమిటెడ్ computed under section 115 BAA is lower than the tax payable computed under regular provisions of the యాక్ట్ కాబట్టి దానివల్ల మనం ఏం చెప్పొచ్చు బెనిఫిషియరీ ఎక్కడ ఉన్నట్టు ఇట్ ఈస్ బెనిఫిషియరీ ఫర్ ద కంపెనీ ఎవరికి బెనిఫిషియరీ కాబట్టి జస్ట్ సెకండ్. సో బెనిఫిషియరీ కాబట్టి అతను ఆ కన్సెషనల్ ట్యాక్స్ని తీసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి కన్సెషన్. సో ఇట్ కెన్ నాట్ విత్డ్రా సచ్ ఆప్షన్ వన్స్ మనం ఆఫ్ చేసుకున్నామంటే విత్డ్రా చేసుకోవడానికి రాదు. ఇది పీజీవీపీకి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ క్లబ్బింగ్ ప్రొవిజన్కి సంబంధించిన క్వశ్చన్స్ 27th ట్యాక్స్ అసెస్మెంట్ ఆఫ్ మిస్టర్ రాఘవ్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 25/12/2024. రాఘవ్ది కంప్లీట్ అయిపోయిందంట ట్యాక్స్ అసెస్మెంట్ ఎప్పుడు 25 డిసెంబర్కి. ట్యాక్స్ డ్యూ అనేది డిటర్మైన్ చేసిన 28 lakhs. ఇప్పుడు ట్యాక్స్ కట్టమంటే ఆయన ఏమంటున్నారో చూడండి. ద అసెస్సీ ఫాలోయింగ్ ఇన్కమ్ ఫాలోయింగ్ ఉన్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది 24 lakhs. రిసీవబుల్స్ 27 lakhs రావాల్సినవి ఉన్నాయి. అతను ఒక గిఫ్ట్ ఇచ్చినాడు ఎవరికి వాళ్ళ సన్కి ఏజ్డ్ 45 years. 45 years ఎప్పుడు 5 years అగో అంటే ఏమవుతుంది మేబీ 5 years తీసేస్తే 40 years వాళ్ళ కొడుక్కి గిఫ్ట్ ఇచ్చినాడంట. నెక్స్ట్ అంటే ఈ మేజర్ కొడుక్కి ఇచ్చినాడు. నెక్స్ట్ ఈ గిఫ్టెడ్ డైమండ్ నెక్లెస్ టు హిజ్ సన్ వైఫ్ ఇతనికి ఇచ్చినది కాకుండా ఇతని యొక్క వైఫ్కి ఇచ్చినాడు గిఫ్ట్ ఒక హోమ్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ అక్వర్డ్ 11 years అగో. ఈ గిఫ్ట్ ప్లస్ ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. డిస్కస్ విచ్ మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్యాక్స్ యువర్ కెన్ ప్రొసీడ్ అగైనెస్ట్ రికవరీ. సో ఇతని దగ్గర నుంచి డబ్బులు రాగొట్టుకోవడానికి దాన్ని ఏమేమి అటాచ్ చేయొచ్చు ఇందులో అని అడుగుతున్నాడు. సో ఏమేమి అటాచ్ చేయొచ్చు అంటే ఏమేమి అటాచ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి సంబంధించినవి ఏమున్నా అతను అటాచ్మెంట్ అనేది చేయొచ్చు. అందులో ఫస్ట్ది బ్యాంక్ డిపాజిట్ 24 lakhs అటాచ్ చేయొచ్చు. 27 lakhs అటాచ్ చేయొచ్చు. ఇది మేజర్ సన్కి ఇచ్చినది కాబట్టి ఇది అటాచ్ చేయడానికి రాదు. వాళ్ళ సన్ వైఫ్కి ఇచ్చినది అటాచ్ చేయొచ్చు. హీ ఓన్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అక్వర్డ్ 11 years అగో ఇన్ ఆస్ట్రేలియా అది అటాచ్మెంట్ చేయొచ్చు. సో
వెన్ అండ్ అసెసీ హీజ్ ఇన్ డిఫాల్ట్, అతను డిఫాల్ట్ ఉన్నా ఆర్ డీమ్డ్ టు బి డిఫాల్ట్ ఉన్నా ఏదానిలో పేమెంట్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి. టీఆర్ఓ అంటే మళ్ళీ ఏమో అనుకున్నారు, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ మే డ్రాప్ అండర్ హిస్ సిగ్నేచర్ ఏ స్టేట్మెంట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ స్పెసిఫైయింగ్ ద అమౌంట్ ఆఫ్ అరియర్స్, ఎంత అమౌంట్ అరియర్ ఉందో చెప్పి డ్యూ ఫ్రమ్ ద అసెసీ అండ్ షెల్ ప్రొసీడ్ టు రికవర్ ఫ్రమ్ సచ్ అసెసీ ద అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద సర్టిఫికేట్ బై ఇంటర్ అటాచ్మెంట్. ఏమేమి అటాచ్మెంట్ చేయొచ్చు? సేల్ ఆఫ్ అసెసిస్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. అసెసిస్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడ్ ఎనీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బై ద అసెసి. ఎవరెవరికి బాగా చూసుకోండి, స్పౌస్కి అంటే అతని యొక్క వైఫ్కి, మైనర్ చైల్డ్కి అంటే అతని యొక్క పిల్లలకి, మైనర్ పిల్లలకి, సన్స్ వైఫ్, మేజర్ కొడుకు అయినప్పటికీ అతని యొక్క వైఫ్కి, అండ్ సన్స్ మైనర్ చైల్డ్ కొడుకు యొక్క కొడుకులకి, అదర్వైజ్ దెన్ ఫర్ అడ్వకేట్ కన్సిడరేషన్ ప్రాపర్ కన్సిడరేషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే, అండ్ విచ్ హౌ హెల్డ్ బై ద స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఎనీ పర్సన్ ఆఫ్ సైడ్ ఇన్ ద ప్రజెంట్ కేస్. సో రాఘవ్ ట్రాన్స్ఫర్ చేసినాడు ఏది, ల్యాండ్ 5 years అగో టు ఈ సన్ హూ 40 years ఓల్డ్ కాబట్టి ఇవి మేజర్ లేక్ వచ్చేస్తాడు, మైనర్ లేక్ రాడు కాబట్టి వీని దగ్గర నుంచి తీసుకోవడానికి రాదు. అండ్ ఆల్సో గిఫ్టెడ్ డైమండ్ నెక్లెస్ టు హిస్ సన్స్ వైఫ్, ఇది తీసేసుకోవచ్చు. ఈ ఆల్సో హ్యావ్ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకోవచ్చు, రిసీవబుల్స్ తీసుకోవచ్చు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఇన్ ఆస్ట్రేలియా తీసుకోవచ్చు. సో ఏమేమి అటాచ్ చేయొచ్చు? బ్యాంక్ డిపాజిట్, రిసీవబుల్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ప్రొసీజ్ రికవరీ అటాచింగ్ డైమండ్ నెక్లెస్. వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు యొక్క వైఫ్కి ఇచ్చినది కూడా తీసుకోవచ్చు, బట్ కొడుకు ఇచ్చినది ప్రొసీడ్స్లో అటాచ్మెంట్ చేయడానికి రాదు. ఎందుకు? అతను మేజర్ సన్కి ఇచ్చినాడు కాబట్టి. దట్ ఈస్ ద క్వశ్చన్. నెక్స్ట్ 28th క్వశ్చన్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ లాస్కి సంబంధించి. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, దానికి షేర్ క్యాపిటల్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో. షేర్స్ వచ్చేసి 31st March 2022 వరకు 4 మెంబర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఏబిసిడి ఈక్వల్గా, అంటే ఎంత పర్సెంటేజ్? 25% ఈక్వల్ అందరు ఉన్నారు. ద కంపెనీ మేడ్ లాసెస్ ప్రాఫిట్స్ ఫర్ ద పాస్ట్ 3 years. ఇచ్చిన పాస్ట్ 3 yearsకి సంబంధించి డేటా ఇస్తున్నాడు. అబ్జర్వ్ డిప్రిషియేషన్, ఇది కూడా డిప్రిషియేషన్, ఇన్న డిప్రిషియేషన్, అండ్ బిజినెస్ లాస్ ఉంది 23-24 లాస్ట్ ఇయర్కి సంబంధించి. మనం కరెంట్ ఇయర్ వచ్చేసి 24-25, బట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చినది అసెస్మెంట్ ఇయర్ అంటే 22-23 ఫైనాన్షియల్ ఇయర్, ఇంకొక మిడిల్లో ఉన్నది 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం పోతుంటాయి. సో మనం ఇప్పుడు ఫైలింగ్ మాట్లాడుతున్నది దీనికి సంబంధించిన డేటా ఉంది ఇక్కడ బాక్స్లో అయితే. నెక్స్ట్ 31st March 2024 దీనికి సంబంధించిన డేటా ఇక్కడ ఉంది. ఓకేనా? ఓకే. బట్ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ 31st March 2024 హే సోల్డ్ ఇస్ షేర్స్ టు వై. ఏం చేసినాడు? ఈ ఏ బి సి డి 25 25 25 25 వీడు తీసుకొని పోయి ఇంకొకరికి అమ్మినాడు, వైకి సేల్ చేసినాడు. సో వైకి పంపించేసినాడు 25. ఏ ఇయర్? 23-24లో. తర్వాత బి అన్నోట్ ట్రాన్స్ఫర్ చేసినాడు ఎన్ అన్నోన్కి 24-25కి సంబంధించి. వీళ్ళిద్దరూ హోల్డింగ్ అట్లనే ఉంది, ఎంత? 50% అట్లనే హోల్డింగ్ చేసినారు. సో ఓకే. 31st March 2024కి 18 lakhs, 31st March 2025కి 45 lakhs బిఫోర్ ఛార్జింగ్కి ప్రాఫిట్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకేం కావాలి? మామూలుగా అట్లీస్ట్ 51% హోల్డింగ్ చేయాలి. ఏ ఇయర్ అయితే లాస్ వచ్చిందో ఆ పర్సన్ సేమ్ కంటిన్యూగా, అప్పుడే మనకి అది తీసుకోవడానికి వస్తుంది. సో ఏబిసిడి 4 షేర్ హోల్డర్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి ఏమైంది? ఏబిసిడి ఉండే 2025 నెక్స్ట్ ఇయర్ 24కి వచ్చినప్పుడు 25 ఒకరికి పంపించేసినాడు, ఏకి వెళ్ళిపోయినాడు, నెక్స్ట్ బి వెళ్ళిపోయినాడు, ఇక్కడ వచ్చేసినవి. ఓకే. సెక్షన్ 79 ఏం చెప్తాను అంటే, బాగా చూడండి ఇది. ప్రొవైడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ క్లోజ్ హెల్డ్ కంపెనీ ఉంటే no loss incurred in the previous year shall be carried forward and set off against the income of the subsequent previous year unless the shares carries at least 51% of the voting power of the company are beneficially held on the last day of the previous year in which the loss is sought to be set off by same shareholders. అంటే 2022కు లాస్ వచ్చింది అనుకోండి, అది నేను ఇక్కడ 25లో నేను తీసుకోలే అనుకుంటే, ఇక్కడ ఏబిసిడి నలుగురు ఉన్నారు కదా, ఖచ్చితంగా ముగ్గురు ఉండాల్సిందే వస్తుంది, ముగ్గురు ఉండాల్సి వస్తుంది. అది వాళ్ళు చెప్పేది. ఏ ఇయర్ అయితే నేను లాస్ట్ని తీసుకోవాలనుకుంటానో ఆ ఇయర్కి సంబంధించి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఓటింగ్ పవర్ బెనిఫిషియరీ హెల్డ్ అట్లీస్ట్ 51% ఆఫ్ ఓటింగ్ పవర్. నేను ముగ్గురు ఎందుకు చెప్తున్నా? అట్లీస్ట్ 51 అంటే ఇద్దరు తీసుకుంటే 51 రాదు కాబట్టి
voting power on the last day of the previous year in which loss was incurred. Since shareholders holding at least 51% of voting for the same in the first and second year, the restriction imposed by section 79 is not applicable for the second year. Thus, the taxable income for the assessment year 24-25. ఇక్కడ మంచి గేమ్ ప్లే చేసినారు. ఏమైందంటే 22-23ది 23-24 కనుక్కుంటే ఇతను ఒక్కడు పోయినారు. ఈ ముగ్గురు ఉన్నారు, కరెక్టేనా? ఈ ముగ్గురు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాడు. మళ్ళీ ఈ ఇయర్లో లాస్ వచ్చింది అనుకో, ఈ ఇయర్లో లాస్ వచ్చినప్పుడు ఈ నలుగురు ఉంటారు. ఈ నలుగురిలో ముగ్గురు ఉంటే చాలు. సో నెక్స్ట్ ముగ్గురు కంటిన్యూ అవుతారు. ఈ ఇయర్లో లాస్ వచ్చింది అనుకోండి, ఈయన లేకున్నా కానీ ఈ ముగ్గురు రిమైనింగ్ ఉంటే చాలు. సో అట్లా క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు కాబట్టి అసెస్మెంట్ 24-25కి ఎంత ఉంది ప్రాఫిట్? 18 lakhs బిఫోర్ డిప్రిషియేషన్ తీయకముందు. సో డిప్రిషియేషన్ తీసేయి. అండ్ బిజినెస్ లాస్ ఎంత ఉంది? క్యారీ ఫార్వర్డ్ బిజినెస్ లాస్కి సంబంధించి బిజినెస్ లాస్ తీసేసిన తర్వాత బిజినెస్ లాస్ తీసేస్తే 9 lakhs 23-24 కన్నా చూసుకుంటే ఏది 18 lakhs కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్. దాని నుంచి కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ లాస్ వచ్చేసి 9 lakhs. సో కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేస్తా, బాట్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ తీసేస్తా. ఎందుకు? అసెస్మెంట్ ఇయర్ 24-25కి అసెస్మెంట్ ఇయర్ 24-25కి ఈ నలుగురిట్లో ముగ్గురు ఉంటే చాలు. నాకు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఈ నలుగురిట్లో ఈ ముగ్గురు ఉంటే చాలు. ఎవరో ఒకరు ముగ్గురు ఉన్నారంటే చాలు. కాబట్టి 24ది నాకు ప్రాబ్లం రాదు. సో 9 lakh డిప్రిషియేషన్ తీసేస్తా, లాస్ తీసేస్తా, taxable income nil. Next, unobserved depreciation relating to the earlier assessment year can be carry forward to the next assessment year 25-26. And తర్వాత there is no brought forward loss and section 79 is not applicable in case of carry forward unobserved depreciation. ఇది ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్కి ఏం అప్లికబుల్ రాదు, ఓన్లీ బిజినెస్ లాస్కి సంబంధించి మాత్రమే. కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 25-26 అనేది డిటర్మైన్ చేస్తున్నప్పుడు నాకు ప్రాఫిట్ బాగుంది, ఎంత? 45 lakhs. కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేస్తా. తర్వాత ఈ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఉంది కదా, ఈ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ నేను క్లెయిమ్ చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ 23-24లో ఎవరెవరు ఉన్నారు? 23-24లో ఆల్రెడీ ఏగాడు ట్రాన్స్ఫర్ చేసేసినాడు వైకి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉండాలి. సో వీడు వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోయినప్పటికీ ఈ ముగ్గురు ఉంటారు కాబట్టి ప్రాబ్లం రాలే అనమాట. ఆ ఇయర్కి చూసుకుంటే నా అబ్జర్వ్ డిప్రిషియేషన్కి అదేం ప్రాబ్లం రాదు. క్వశ్చన్ నెంబర్ 28. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. పీజియన్ లిమిటెడ్ వాజ్ అమాల్గమేటెడ్ with Lakshya Limited in 1/4/2024. All conditions of section 21B were satisfied చేసినారంట. ఇప్పుడు పీజియన్ లిమిటెడ్ ఏమంటున్నా? ద ఫాలోయింగ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అసెస్డ్ టిల్ అసెస్మెంట్ 24-25. స్పెక్యులేటివ్ లాస్ ఉంది, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ లాస్ ఉంది, అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైంటిఫిక్ రీసెర్చ్ లాస్ ఉంది, అండ్ అన్అబ్జర్వ్ బిజినెస్ లాస్ ఉంది. ఓకే. లక్ష్య లిమిటెడ్ హ్యాస్ కంప్లీటెడ్ ప్రాఫిట్ 160 lakhs. సో కరెంట్ ఇయర్లో 160 lakhs వచ్చింది. 160 lakhs వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి ఏవి అలో చేస్తారు అనేది, సో ఆర్డర్ ఎట్లా ఫాలో అవ్వాలి అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. తర్వాత ఎలిజిబుల్ లాస్ ఆఫ్ పీజియన్ బట్ ఆఫ్టర్ అకౌంటింగ్ డిప్రిషియేషన్ at 15%. 150 current year depreciation. The consideration at which plant and machinery were transferred upon amalgamation. However, as per the income tax records, the WDV of the plant in the hands of PGN Limited 150 తీసుకున్నాను, బట్ దీని ప్రకారం ఎంత తీసుకోవాలి? 100 తీసుకోవాలి. సో 150 ఎక్సెస్ తీసుకున్నాను, సో 50ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో 50ని యాడ్ బ్యాక్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. డబ్ల్యూడివి వాల్యూ చూడండి, మళ్ళీ డిప్రిషియేషన్ కాదు. సో 50. నెక్స్ట్ ద ప్రాఫిట్స్ ఆఫ్ లక్ష్య లిమిటెడ్ 160. సో 160 అండ్ దానిలో 10 స్పెక్యులేటివ్ ప్రాఫిట్ ఉంది. ఓకే, 160 నేను ప్రాఫిట్ తీసుకుంటా. 50 lakhs, 50 lakhs 15% అంటే 7.5. 7.5 నేను యాడ్ చేసుకుంటా. టోటల్ 167.5 నాకున్న ప్రాఫిట్. 167 ప్రాఫిట్లో బిజినెస్ లాస్ ఏముంది చూడండి ఫస్ట్. సో 125, ఇది నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది బిజినెస్ లాస్కి. తర్వాత అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఏముంది, అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏముంది, వాటికి ఇవ్వాలి నెక్స్ట్ ప్రిఫరెన్స్. దాని తర్వాత ఎంత నాకు బిజినెస్ ఇన్కమ్ 20 lakhs ఉంది. అప్పటికి నాకు ఏమైపోయినవి? ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. స్పెక్యులేటివ్ లాస్ ఒకటే ఉంటుంది 5.5. దానికి నేను అడ్జస్ట్ చేయొచ్చానంటే హోల్డ్ ఆన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లీజ్ ప్రిజ్యూమ్ దట్ ద అమాల్గమేషన్ ఈజ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సెక్షన్ 72A of the Income Tax Act 1961.
అండ్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ అమాల్గమేషన్ జరిగింది అనుకోండి, ఆ అన్అబ్జర్వ్ లాస్ కానీ అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ కానీ ఆ అమాల్గమేటింగ్ కంపెనీ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ అమాల్గమేషన్ ఎఫెక్ట్ అయిన బిజినెస్ లాస్కి అన్అబ్జర్వ్ లాస్కి. బిజినెస్ లాస్ అయితే 8 ఇయర్స్ వరకు, అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ అయితే ఇండెఫినైట్ పీరియడ్ వరకు వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాస్ పర్ సెక్షన్ 72A ప్రకారంగా అక్యుములేటెడ్ లాసెస్లో టు బి క్యారీ ఫార్వర్డ్ స్పెసిఫికలీ ఎక్స్క్లూడ్ చేయాలి రిలేటింగ్ టు స్పెక్యులేటివ్ బిజినెస్కి సంబంధించినది. సో స్పెక్యులేటివ్ లాస్ ఆఫ్ 5.5 అనేది కెన్ నాట్ బి క్యారీ ఫార్వర్డ్ బై లక్ష్య లిమిటెడ్. సో లక్ష్య లిమిటెడ్ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి లేదు. సో వీళ్ళలో వీళ్ళు పోయి వీళ్ళతో కలిసిపోయినాక వీళ్ళకి సంబంధించిన స్పెక్యులేటివ్ లాస్ని ఒక్కటి విడిచిపెట్టి రిమైనింగ్ లాసెస్ని తీసుకోవచ్చు, రిమైనింగ్ లాసెస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 72(2) ప్రొవైడ్ దట్ వేర్ దేర్ ఎనీ ఎనీ అలవెన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్అబ్జర్వ్డ్, సెక్షన్ 32(2) ఉందనుకోండి, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ కానీ అన్అబ్జర్వ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ కానీ అవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఫస్ట్ గివెన్ వచ్చేసి బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్కి ఇవ్వాలి అవి ఉన్నప్పుడు. అందుకే నేను ఫస్ట్ బిజినెస్ లాస్ని ఫస్ట్ తీసుకున్నా, దాని తర్వాతనే అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్, దాని తర్వాత అన్అబ్జర్వ్ సైంటిఫిక్ రీసెర్చ్ తీసుకున్నా. నెక్స్ట్ సెక్షన్ 35(4) ప్రకారంగా ప్రొవైడ్ దట్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ షెల్ అప్లై ఇన్ రిలేషన్ టు డిడక్షన్ allowable under section 35(1) in respect of capital expenditure on scientific research related to business on by the assessee. Therefore, unobserved capital expenditure of scientific can be set off and carry forward in the same manner as unobserved depreciation ప్రకారం మాదిరి. So the restriction containing in section 73 is only regarding set off of speculative business కి మాత్రమే 73లో రిస్ట్రిక్షన్ ఉంది. ఆ లాస్ట్ని మీరు సెట్ ఆఫ్ ఓన్లీ అగేన్స్ట్ ప్రాఫిట్ ఆఫ్ అనదర్ స్పెక్యులేటివ్ బిజినెస్ అండ్ నాట్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. బట్ హవెవర్ ఇంకొక రిస్ట్రిక్షన్ ఏమి అంటే రిగార్డింగ్ సెట్ ఆఫ్ ఆఫ్ నార్మల్ బిజినెస్ లాస్ ఏమైనా ఉంటే అగైనెస్ట్ స్పెక్యులేటివ్ ఇన్కమ్కి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. నార్మల్ బిజినెస్ లాస్ కెన్ సెట్ ఆఫ్ అగైనెస్ట్ స్పెక్యులేటివ్ బిజినెస్కి. కాబట్టి నేను పైన డివైడ్ చేయలేదు. కాన్సిక్వెంట్లీ దెర్ హీస్ నో లాస్ ఆర్ అలవెన్స్ టు బి క్యారీ ఫార్వర్డ్ బై లక్ష్ లిమిటెడ్ టు ద అసెస్మెంట్ ఇయర్ 26-27కి సంబంధించి. దట్ ఈస్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ డిడక్షన్స్. ఐ థింక్ డిడక్షన్స్ నుంచి ఇంకో స్టార్ట్ చేద్దామా? వదిలేండి, కంటిన్యూషన్ పోదాం, ఎన్ని పోతే అన్ని. డిడక్షన్స్లో మిస్టర్ ఆకాష్ ఆకాష్ గారు ఏం చేసినాడు, ఒక రాయల్టీని ఎంత 2,88,000 ఇక్కడ నుంచి ఫ్రమ్ ఫారిన్ కంట్రీ నుంచి ఏదానికి సంబంధించి బుక్ రాసినాడు అంటే ఏదో నీ జాబ్ నేను తెస్తా అని అని బుక్ రాసినాడు. బీయింగ్ వర్క్ లిటరలీ నేచర్. ద రేట్ ఆఫ్ రాయల్టీ వచ్చేసి 18%, వాల్యూ ఆఫ్ బుక్ పైన రాయల్టీ 18%, అంటే ఫుల్ అమౌంట్ లేదు, లంసమ్ అమౌంట్ లేదు. నెక్స్ట్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై హిమ్ ఫర్ ఎర్నింగ్ దిస్ రాయల్టీ వాజ్ 40,000. సో ఆ రాయల్టీ ఆ బుక్ రాయడం కోసం ఆయన 40,000 మొత్తం టీలు టిఫిన్లు ఖర్చులు పెట్టుకుంటాడు కదా, ఖర్చులు 40,000 అయినాయి. ద అమౌంట్ రెమిటెడ్ టు ఇండియా టిల్ 30 సెప్టెంబర్ 2025 హీస్ 2,30,000. బట్ ఇండియాకి ఇంకా వచ్చినది 2,30,000 వచ్చినది. ద రిమైనింగ్ వాజ్ నాట్ రెమిటెడ్ టిల్ 31 మార్చ్ 2026 వరకు ఇంకా రాలా. కాబట్టి ద అమౌంట్ ఇంక్లూడ్ ఇన్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ ఆకాష్ అండ్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ విచ్ ఈ విల్ ఎలిజిబుల్ for under section Q80 QQB if he has exercised the option to shifting out default tax regime. సో 80 QQBలో ఎంత వస్తుంది అనేది ఫస్ట్ యాక్చువల్గా 2,88,000 గ్రాస్, దాని నుంచి అతను పెట్టిన ఎక్స్పెండిచర్ 40,000, మొత్తం 2,48,000 నెట్ రాయల్టీ ఇన్కమ్ అతనికి. సో అది గ్రాస్ టోటల్ ఇన్కమ్ కూడా పైన వచ్చేస్తుంది GTI. యాక్చువల్గా అది ఎక్కడ వస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 2,48,000 వచ్చి 2,48,000 అని గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. దాని నుంచి డిడక్షన్ తీసేయాలి, ఎంత 80 QQBలో తీసేయాలి. ఎంత తీసేయాలి అంటే ఇది పర్సంటేజ్ కాబట్టి రాయల్టీ 2,88,000, 15 ఈ పర్సంటేజ్ అంతా ఇది 18% కాబట్టి ఫుల్ వాల్యూ ఆఫ్ బుక్ తీసుకోవాలనుకుంటే డివైడెడ్ బై 18 అండ్ ఇంటూ 15 తీసుకోండి. ఫస్ట్ 15 వరకు మాత్రమే వస్తుంది రాయల్టీ, 2,40,000 అవుతుంది. బట్ రిస్ట్రిక్షన్ ఎంతవరకు అంటే 2,40,000 కదా, యాక్చువల్గా అతను ఎంత తీసుకొచ్చినాడు ఇండియాకి, 2,30,000 కరెక్టేనా, 2,30,000 తీసుకొచ్చినది. 2,30,000లో ఆయన ఖర్చులు ఉన్నాయి మళ్ళీ 40,000. సో 40,000 ఖర్చులు తీసేయండి, 2,30,000. సో ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత నీకు ఎంతైతే అమౌంట్ ఉందో అంతా 1,90,000, అంటే 2,48,000 నువ్వు ఇన్కమ్ చూపించుకొని 1,90,000 నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. అది
80 QQB కి సంబంధించి చెప్పేది. నెక్స్ట్ ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ టూ యూనిట్స్, యూనిట్ ఎన్, యూనిట్ వై. యూనిట్ ఎన్ అనేది పవర్ జనరేషన్లో ఉంది, ఇన్స్టాల్ ఇన్ ఏ విండ్ మిల్ అండ్ హ్యాడ్ ప్రాఫిట్ 100 lakhs ఇన్ అసెస్మెంట్ ఇయర్ 25-26. X Limited claimed depreciation of 120 lakhs on windmill against the profit of 100 lakhs from power generation business, which was eligible for deduction under Section 80 IA. Unit Y, engaged in manufacturing of wires, non-eligible business, had a profit of 70 lakhs for assessment year 25-26. The loss of 20 lakhs, that is balance depreciation, not set off pertaining to Unit N. ఇక్కడ ఏమైందంటే ఎన్, వై ఉన్నాయి యూనిట్లో. యూనిట్లు రెండు ఉన్నాయి. ఎక్స్ మెయిన్ వాడు, దీనికి దీనికి రెండు యూనిట్లు. ఇప్పుడు దీనిలో ఏమైందంటే ఈ ఎన్ గాడు ఉన్నాడు కదా, ఎన్ గాడు పవర్ జనరేషన్లో ఉన్నాడు, ఇన్స్టాల్ చేస్తున్నాడు విండ్ మిల్ని. మనకి ప్రాఫిట్ వచ్చేసి 100 లక్షలు వచ్చినాయి, 100 లక్షలు ప్రాఫిట్స్ వచ్చింది ఫ్రమ్ పవర్ జనరేషన్ అసిస్టెంట్ ఇయర్కి. ఎక్స్ లిమిటెడ్ క్లైమ్ డిప్రిషియేషన్ 120 lakhs విండ్ మిల్ అగెనెస్ట్ 100 lakhs ఫ్రమ్ పవర్ జనరేషన్ బిజినెస్. సో వీనికి ఏదో 120 lakhs డిప్రిషియేషన్ ఉందంట, ఈయనకున్న ప్రాఫిట్ నుంచి క్లెయిమ్ చేసుకుంటున్నాడు. జస్ట్ సెకండ్, ఏమైంది, 99 lakhs. ఓకే, చార్జింగ్ అయినా ఓకే. చూడు పర్టైనింగ్ టు తర్వాత ఏమైంది, 80 IAకు క్లెయిమ్ చేసుకున్నాడు. వైగాన్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి నాన్ ఎలిజిబుల్ బిజినెస్ కరెంట్ పోయిందా, ఓకే, ఫర్ ఇయర్ 40. ఈ ప్రాఫిట్ ఎంత, 70 lakhs. ఫర్ అసెస్మెంట్ 25-26. ద లాస్ట్ 20 lakhs, దట్ ఈస్ బ్యాలెన్స్ డిప్రిషియేషన్. వీడున్నాడు కదా 120 lakhs కదా, వీనికి 100 lakhs అటాచ్ చేస్తున్నాడు, ఆ 20 బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, 20 lakhs బ్యాలెన్స్ డిప్రిషియేషన్ నాట్ సెట్ ఆఫ్ పర్టైనింగ్ టు యూనిట్ ఎన్ వాస్ సెట్ ఆఫ్ అగైన్ ద ప్రాఫిట్ ఆఫ్ యూనిట్ వై క్యారింగ్ నాన్ ఎలిజిబుల్ బిజినెస్. ఈయనతో ఆ 20 సెట్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. వీడేమో ఎలిజిబుల్ బిజినెస్ చేస్తున్నాడు, వీడు నాన్ ఎలిజిబుల్ బిజినెస్ చేస్తున్నాడు. 80 IAB దానికి సంబంధించి. నెక్స్ట్ the assessing officer was of the view that depreciation relating to business eligible for deduction under Section 80 IA cannot set off against non-eligible business. సో ఎలిజిబుల్ బిజినెస్కి సంబంధించి చేస్తున్న వాళ్ళు నాన్ ఎలిజిబుల్ బిజినెస్ వాళ్ళతో సెటప్ చేసుకోకూడదు అని అసెసింగ్ ఆఫీసర్ అంటున్నాడు. నెక్స్ట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ క్వశ్చన్ అరైజ్ అయింది. చూసుకున్నాక జస్ట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఆ సెటప్ చేయొచ్చా చేయకూడదు అనేది. సో 120 lakhs వినుకుంటే ఒక 100 యూనిట్తో చేస్తున్నాడు, 20 lakhs పెండింగ్ ఉంది, దీంతో చేయొచ్చు అని అనుకుంటున్నాడు. చేయొచ్చు చేయకూడదు, అంతే సింపుల్ క్వశ్చన్ చూసుకోవాలంటే. సో ఇన్ సిఐటి వర్సెస్ స్వర్ణగిరి వర్ ఇన్స్టాలేషన్ వాళ్ళ కంపెనీలో కర్ణాటక హైకోర్టు అబ్జర్వ్ చేసింది. ఏం అబ్జర్వ్ చేసింది అంటే ఇట్ జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ప్రకారంగా డీమింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ పర్టికులర్ సెక్షన్ ప్రకారంగా కెనాట్ బి బ్రీటెడ్ ఇంటూ అనదర్ సెక్షన్. డీమింగ్ ప్రొవిజన్ ఏమి, 80 IA కెనాట్ ఓవర్ రైడ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 70. ఓవర్ రైడింగ్ చేయదు 80 IA అనేది. 80 IA ఏమి, డీమింగ్ ప్రొవిజన్కి సంబంధించి చెప్తున్నప్పుడు. సో ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ అనేది లాస్ ఇంకర్ అయింది అనుకోండి, ఎవరు మెయిన్ పర్సన్, లాస్ ఈ లాస్ ఇన్ ఎలిజిబుల్ బిజినెస్, అది పవర్ జనరేషన్ దానిలో ఆన్ అకౌంట్ ఆఫ్ క్లైమింగ్ డిప్రిషియేషన్ 120 lakhs ఉంది. Hence, Section 80 IA became insignificant since there is no profit from which this deduction claim. 80 IA ప్రకారంగా తీసుకున్నామంటే 80 IA ప్రకారంగా ఉన్న ప్రాఫిట్ నాకు సరిపోలేదు, ఇన్సిగ్నిఫికెంట్గా ఉంది. అండ్ ఇట్ ఈ దేర్ ఫోర్ దేర్ ఆఫ్టర్ దట్ సెక్షన్ 71 కమ్ ఇన్ టు ప్లే వేర్ by the an assessee he is entitled to set up the loss from one source against income from another source of same head. ఇది బిజినెస్సే, ఇంకోటి బిజినెస్సే, బట్ ఏమంటే ఇది పవర్ జనరేషన్కి సంబంధించినది, ఇది వేరే దానికి సంబంధించినది. ఇదేమో ఎలిజిబుల్ ఫర్ 80 IA కింద, ఇది ఒక బెనిఫిట్, గవర్నమెంట్ ఇస్తున్న బెనిఫిట్కి సంబంధించి చేస్తుంటారు. ఇది గవర్నమెంట్కి సంబంధించి బెనిఫిట్ ఏం కాదు. అల్టిమేట్గా సేమ్ హెడ్, వీడి ఒకటే వీడి ఒకటే, దీనికి సంబంధించిన ఓనర్ పీజీబీపీ ఇన్కమ్లోనే చూపించాలి, ఇది అయినా ఇది అయినా. ఇది అయిపోయిన తర్వాత సేమ్ హెడ్లోనే ఇంకొక బిజినెస్ యొక్క ఇన్కమ్ ఉంది మనకి relating to unit N engaged in eligible business of power generation against the 70 lakhs of unit Y carrying non-eligible business. Therefore, net profit of 50 would be taxable. So 70 to 20 lakhs adjustment చేసుకొని 50 taxable అవుతుంది. However,
One, the setup is allowed under Section 71 against income from another source under the same head. A deduction of such extent is not possible in any subsequent year. The loss arising on account of balance depreciation of eligible business, that is సో సెట్ ఆఫ్ అండర్ సెక్షన్ ఆల్రెడీ నువ్వు 70లో ఇంకో దాంతో సెటప్ చేసుకునేది ఫస్ట్ డిడక్టెడ్ వాళ్ళు కంపెనీ ప్రాఫిట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఇంకోసారి మళ్ళీ 80 IA కింద తీసుకోవడానికి రాదు. అకార్డింగ్లీ ఇన్ ద నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ యూనిట్ ఎన్ has to reduce it by 20 lakhs for computing the profit eligible for deduction under section 80 IA in that year. The action of assessing officer is not permitting set of loss eligible business profit of non eligible business in this case is not correct. అతను కరెక్ట్ కాదు. నెక్స్ట్ Meenakshi Urban is a cooperative society engaged in providing credit facilities to its members for the previous year 24-25 కి సంబంధించి అండ్ ఇట్ ప్రొవైడ్స్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఏముంది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డిపాజిట్స్. సో డిపాజిట్ నుంచి విత్ కోఆపరేటివ్ సొసైటీ 5,47,000. మనం ఎవరు? కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళం ఉన్నాము మనకు సంబంధించి. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నప్పుడు 5,47,000 ఎర్న్ చేసినాము అదర్ కోఆపరేటివ్ దానిలో డిపాజిట్ చేసి. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ 2,63,000 ఫర్ పర్సనల్ పర్పస్ ఆఫ్ మెంబర్స్. సో మెంబర్స్ నుంచి మెంబర్స్కి ఇచ్చినాము, దాని నుంచి నాకు 11,85,000 వచ్చింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డిపాజిట్ ఆఫ్ ఐడియల్ ఫండ్స్. సో నాకున్న ఐడియల్ ఫండ్స్ని డిపాజిట్ చేస్తే నాకు ఏమొచ్చింది? 2,04,000 వచ్చింది. రెంట్ రిసీవ్డ్ 36,000, అది పర్ మంత్కి చెప్పినాను చూడండి. అంటే నేను ఫుల్ ఇయర్కి నేను క్యాలిక్యులేషన్ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఏజెన్సీ బిజినెస్ ఉందంట, దాని నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది. ఎక్స్పెన్సెస్ ఇంకడ్ ఆన్ ఏజెన్సీ బిజినెస్ 1,24,000. సో 2,87,500 నేను ఇన్కమ్ తెచ్చుకొని 1,24,000 నేను ఎక్స్పెండిచర్గా ఖర్చు పెట్టుకోవాలి. బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ వచ్చింది ఫ్రమ్ ఎర్లియర్ ఇయర్ 98,000. ఓకే, కంప్లీట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ ఆఫ్టర్ అలవింగ్ ఎలిజిబిలిటీ అండర్ సెక్షన్ 80P if any and also tax payable thereon. Assume that it does not opt for the special provisions under section 115 BAD. సో 115 BAD ని ఆప్ట్ చేసుకోవాలంట అని బాగా చూసుకుంటారు. ఫస్ట్ బిజినెస్ ఇన్కమ్ ఏమి? ఇది 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 ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత. ఓకే, మన కోఆపరేటివ్ సొసైటీ అంటే నాకు మెయిన్ బిజినెస్ ఇదే ఇంట్రెస్ట్. ఇది హౌస్ ప్రాపర్టీకి సంబంధించి రెంట్ రిసీవ్డ్. సో రెంట్ రిసీవ్డ్ హౌస్ ప్రాపర్టీకి వేసుకుంటా 30% డిడక్షన్ చేసుకుంటా వేసేస్తా, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రిమైనింగ్ 5,47,000 11,85,000 2,40,000 కదా. 5,47,000 11,85,000 2,04,000 అవి ఇంట్రెస్ట్ ఇన్కమ్, మెయిన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లు 19,36,000. తర్వాత ఇంకొక బిజినెస్ ఏమి? ఏజెన్సీ బిజినెస్ 287,500 124 తీసేస్తే రిమైనింగ్ నాకు బిజినెస్ ఇన్కమ్ 1,63,500. బట్ ఏమంటే నాకు బిజినెస్ లాస్ ఉంది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ది 98 తీసేస్తా. సో 98 తీసేస్తే నాకేమవుతుంది? 65,500 అవుతుంది. సో టోటల్ నాకు ఇన్కమ్ ఎంత అప్పుడు? 319 22 26 23 lakhs అవుతుంది. నెక్స్ట్ డిడక్షన్ ఏం చెప్తుంది అంటే 80P కింద డిడక్షన్ తీసుకోవచ్చు. డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ గెట్ ఫ్రమ్ క్రెడిట్ ఫెసిలిటీ బిజినెస్ వల్ల నాకు ఎంత వచ్చింది? కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి క్రెడిట్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ డిపాజిట్ల యొక్క ఇంట్రెస్ట్ ఇన్కమ్ నాకు ఎంత వచ్చిందో అంత డిడక్షన్ తీసుకోమని చెప్తుంది. 19,36,000. తర్వాత డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజెన్సీ బిజినెస్ అలౌడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓన్లీ 50,000 వస్తుంది. ఇది ఏజెన్సీ బిజినెస్ కాబట్టి ఒకవేళ నేను అగ్రికల్చర్ వాళ్ళకి రిలేటెడ్ అయ్యంటే 1 lakh వరకు వస్తుండే. సో 50,000 మాత్రమే వస్తుంది. సో టోటల్ ఇన్కమ్ ఎంత? 3,17,900. ఇప్పుడు 3,17,900కి ట్యాక్స్ ఎట్లా వస్తుంది? అప్ టు 10,000కి వచ్చేసి 10%, తర్వాత 10 to 20,000 వరకు వచ్చేస్తే 20%, అంటే 3,000. దానిపైన అంతా 30%. సో 3,000 ప్లస్ 30% ఆఫ్ ద అమౌంట్. సో 92,370 ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ తీసుకుంటాం, ట్యాక్స్ అవైలబిలిటీ తీసుకుంటాం. నెక్స్ట్ 33 మైసూర్ కోఆపరేటివ్ సొసైటీ డిరైవ్స్ ఇన్కమ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ 24-25 ఫర్ ద ఫాలోయింగ్ సోర్సెస్. ఇక్కడ ఏమి? ఇదిగోని సొసైటీనే. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాసెసింగ్ విత్ ఎయిడ్ పవర్, ఇన్కమ్ ఫ్రమ్ కలెక్టివ్ డిస్పోజల్ ఆఫ్ లేబర్ టు ఇట్స్ మెంబర్స్, ఇంట్రెస్ట్
ఫ్రమ్ అనదర్ కోఆపరేటివ్ ఇన్కమ్ ఆఫ్ ప్రాపర్టీ ఇది కంప్యూటర్ అని అంటారండి. ఆల్రెడీ 30% డిడక్షన్ తీసేసిన తర్వాత వచ్చినది అది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ బిజినెస్, ఇన్కమ్ బై వే ఆఫ్ డివిడెండ్ ఫ్రమ్ అనదర్ కోఆపరేటివ్, టోటల్ ఇన్కమ్ ఆఫ్ మైసూర్ కోఆపరేటివ్ సొసైటీ నాట్ ఆఫ్ స్పెషల్ ప్రొవిజన్. సో ఫస్ట్ డైరెక్ట్ 75,000 తీసేసుకోవచ్చు. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్కమ్లో ఈ 40,000 ప్లస్ ఈ 12,000 ఈ 20,000 తర్వాత ఈ 72,000 నువ్వు తీసుకోవచ్చు. అది పక్కన పెట్టేసుకో. బిజినెస్కి సంబంధించి ఇంట్రెస్ట్ అని చెప్పినది అది సపరేట్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ అనదర్ కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత ఇన్కమ్ డివిడెండ్ ఇన్కమ్ కోఆపరేటివ్ సొసైటీ 15,000. టోటల్ ఇన్కమ్ ఆఫ్ మైసూర్ కోఆపరేటివ్ సొసైటీ. ఇప్పుడు మీరు రెండు అబ్జర్వ్ చేయాలి ఏమేమి. ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీనే వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొవైడింగ్ క్రెడిట్ ఫెసిలిటీ టు ఇట్స్ మెంబర్స్ అని చెప్పినాము. ఇక్కడ ఆ పాయింట్ ఏం చెప్పలే మైసూర్ వాళ్ళకి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పినాము. సో నాకు ఎక్కువ ఇన్కమ్ ఎక్కడుందో అది నేను పీజీబీ తీసుకున్నా. ఇంట్రెస్ట్ తక్కువ ఉంది కాబట్టి తీసుకున్నా. క్రెడిట్ ఫెసిలిటీ అంటే నాకు డిపాజిట్లు దానిలోకి వచ్చి ఇంట్రెస్టే మెయిన్ బిజినెస్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 27,000. ఇది నాకు 80p కింద డిడక్షన్ వస్తుంది. అందరు కోఆపరేటివ్ సొసైటీ నుంచి నాకు వచ్చాయి. తర్వాత బిజినెస్ 1,32,000 ఉంది కదా, నాకు 50,000 డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ లేబర్స్ కాడ నుంచి చేసినప్పుడు దానికి మళ్ళీ నాకు అడిషనల్గా ఉంటుంది ఇక్కడ. ఇన్కమ్ ఫ్రమ్ కలెక్టివ్ డిస్పోజల్ ఆఫ్ లేబర్ ఫుల్లీ డిడక్టబుల్ ఎంత ఉంది నాకు, 20,000. సో 20,000 నాకు ఫుల్లీ డిడక్టబుల్ అయిపోతుంది. డిస్ట్రిక్ట్ టు 97,000 తీసేస్తే 1,37,000 వస్తుంది. అండ్ ఇక్కడ సిన్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ 20,000 కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ విత్ ఏడ్ పవర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80p టు ఎఫ్. నెక్స్ట్ 34th క్వశ్చన్ ఏం చెప్తున్నావు, అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్. చూడండి, మహాదేవ్ అండ్ సన్స్ లిమిటెడ్ ఇదే పబ్లిక్ కంపెనీ. ఓకే, అదొక పబ్లిక్ కంపెనీ. హూజ్ అకౌంట్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. ఇట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2025 చూసి నెట్ ప్రాఫిట్ ఆఫ్ 27 lakhs. సో నెట్ ప్రాఫిట్ 27 lakhs అన్న. ఒక నిమిషం నాకేం కావాలో చూసుకున్నాం. కంప్లీట్ ద బుక్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2025. పొజిషన్ ఇది 24th. ఓకే, సో నాకేం కావాలా, బుక్ ప్రాఫిట్స్ కావాలి. ఎస్ సెకండ్ ఒకటేసారి వేసేసుకున్నాం. పేజ్ నెంబర్ 69. ఓకే, ఫస్ట్ బుక్ ప్రాఫిట్ నేను వేసుకోవాలి. బుక్ ప్రాఫిట్ కావాలంటే నాకు ఇచ్చిన నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. అంత నెట్ ప్రాఫిట్స్ 27 lakhs తీసుకుంటా. ఎడిషన్ డిలీషన్ చేయడమే సింపుల్గా. సో ఓకే, ఫస్ట్ క్రెడిట్ సైడ్ ఉన్నటివి ఇవి డిడక్ట్ చేసేటివి, ఇటు సైడ్ ఉన్నటివి యాడ్ బ్యాక్ చేసేటివి. అది వరకు మళ్ళీ క్లియర్. నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్కి సంబంధించి ఫస్ట్ నేను అడిషన్ చేయాలంటే చూసుకుందాం బెటర్. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు సెక్షన్ అండర్టేకింగ్ 16 lakhs 10 AA. 10 AAకి సంబంధించి చెప్తున్నా వాళ్ళు. అది అలవబులే, నో ప్రాబ్లం. నెక్స్ట్ కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ 12 lakhs. డిప్రిషియేషన్ అనేది యాజ్ పర్ దీని ప్రకారం చేసుకోవాలి కాబట్టి ఇది యాడ్ బ్యాక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ టు బ్యాంక్ నాట్ పేడ్ అప్ టు ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 5 lakhs. నార్మల్ బిజినెస్లో అయితే తీసేస్తుంటుంది, యాడ్ చేస్తుంటుంది. ఇక్కడ కాదు. ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్డ్ లైబిలిటీ ఇది యాడ్ బ్యాక్ చేసుకోవాలా. అన్అసర్టైన్డ్ లైబిలిటీ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ 6 lakhs. ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ రాదు కాబట్టి యాడ్ చేసుకుంటాము. సో యాడ్ చేసుకున్నాము. పెనాల్టీ ఫర్ ఇన్ఫాక్షన్ ఆఫ్ లా ఇక్కడ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం రాదు. సో మొత్తం ఇవి మూడే ఏవి, 12 lakhs ప్లస్ 3 lakhs ప్లస్ 6 lakhs. 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 6 21 lakhs యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఎంతకి, 27 lakhsకి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేస్తే నెట్ ప్రాఫిట్ తీసుకున్నప్పుడు నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏమి, అది ఎగ్జాంప్టెడ్ అయిపోతుంది. సో ఇక్కడ తీసుకోకూడదు. సో తీసేస్తాను, ఇక్కడ ఉండకూడదు కాబట్టి. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ కవర్డ్ క్వాలిఫైడ్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10A. ఆడ ఎక్స్పెన్సెస్ నేనేం గెలకలే. ఇక్కడ ఉన్న 10Aకి సంబంధించిన ఇన్కమ్ని నేనేమి గెలకాను. నెక్స్ట్ అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ రిజర్వ్ క్రియేటెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 23-24. సో 4 lakhs అమౌంట్ విత్డ్రాన్ ఇది ఫర్ ఏదానికి సంబంధించి ఫ్రమ్ రిజర్వ్ క్రియేటెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ నాట్ మేడ్ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
దీని గురించి రిజర్వ్ గురించి మళ్ళీ మాట్లాడతాం. నెక్స్ట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆన్ విచ్ ఎస్టీటీ పేడ్ 3.5 ల్యాక్స్. సో ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి ఇదేమి ఎఫెక్ట్ చేసలేకుంటుంది. అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ రివాల్యూషన్స్ రిజర్వ్. సో రివాల్యూషన్ రిజర్వ్ని నేను తీసేయాలి. అమౌంట్ ఎంత విత్డ్రా చేసినాము, 5 ల్యాక్స్ తీసేసినాము. తర్వాత ఫస్ట్ది 11 ల్యాక్స్ తీసేసినాము. ఓకే, ఆడి వరకు. తర్వాత డిప్రిషియేషన్లో యాక్చువల్ డిప్రిషియేషన్ ఎంత, ఇన్ కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్లో 5 ల్యాక్స్ టువర్డ్స్ రివాల్యూషన్ అసెట్స్ ఉందంట. సో రివాల్యూషన్ అసెట్ ఉంది అంటే టోటల్ డిప్రిషియేషన్ ఎంత, 12 ల్యాక్స్. 12 ల్యాక్స్లో 5 ల్యాక్స్ తీసేయండి, 7 ల్యాక్స్ వస్తుంది. నెక్స్ట్, డిప్రిషియేషన్ రిలేటింగ్ టు యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 13 ల్యాక్స్. సో 13లో 5 తీసేస్తే 7 వచ్చింది. సారీ, రిలేటింగ్ టు ప్రీవియస్ ఇయర్ బ్రాట్ ఫార్వర్డ్ డిప్రిషియేషన్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన 13 ల్యాక్స్ అంట. బిజినెస్ లాస్ రిలేటింగ్ టు ప్రీవియస్ ఇయర్ ఓన్లీ విచ్ ఎవర్ ఈజ్, దాని ప్రకారం చూసుకుంటే లోయర్ ఏది 10 ల్యాక్స్ ఉంది. సో 10 ల్యాక్స్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఆఫ్ బాట్ ఫర్ బిజినెస్ అలా విచ్ ఎవర్ ఈస్ లెస్ యాజ్ పర్ బుక్స్ నేను తీసుకోవాలి. సో లోయర్ ఆఫ్ దానికి ప్రకారం సో 10 ల్యాక్స్ తీసుకుంటా. సో 33 ల్యాక్స్ ఏవేవి, 11 ల్యాక్స్ ఒకటి, తర్వాత ఒక ఇది 7 ల్యాక్స్ ఎందుకు 12 - 5 చేసుకున్నాను. నెక్స్ట్ 10 ల్యాక్స్ ఆర్ 13 ల్యాక్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ 10 ల్యాక్స్ వస్తుంది. తర్వాత ఈ 5 ల్యాక్స్ అమౌంట్ విత్డ్రాన్ చేసుకునేది 5 ల్యాక్స్ రివాల్యూషన్ రిజర్వ్కి సంబంధించినది. So it depreciation included 5 lakhs the amount withdrawn from revaluation reserve to the extent of depreciation on revaluation కి సంబంధించి ఒకటి పక్క తీసుకుంటాము. నెక్స్ట్, అప్పుడు నాకు బుక్ ప్రాఫిట్ వస్తుంది. సో ఫస్ట్ టైం చేస్తాం, నెట్ ప్రాఫిట్ తీసుకుంటాం 27 ల్యాక్స్. తర్వాత కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేస్తాం. ఓకే, ప్రొవిజన్ ఫర్ అన్ అసర్టెన్ లయబిలిటీ యాడ్ చేసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ చేసుకుంటాం. మూడు యాడ్ చేసుకుంటాం, కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్, ప్రొవిజన్ ఫర్ అన్ అసర్టెన్ లయబిలిటీ, ఇన్కమ్ ట్యాక్స్. దాని తర్వాత 21 ల్యాక్స్ వచ్చేది. తర్వాత నెట్ ప్రాఫిట్ టు బి డిక్రీజ్డ్ ఎంత, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ దీనికి సంబంధించినది కాదు కాబట్టి తీసేస్తా. డిప్రిషియేషన్ అదర్ దెన్ రివాల్యూషన్ అసెట్ 12 ల్యాక్స్ నుంచి 5 ల్యాక్స్ తీసేస్తా. 5 ల్యాక్స్ అనేది టు ది ఎక్స్టెంట్ వరకు అని మళ్ళీ ఇక్కడ వస్తుంది అనమాట. రివాల్యూషన్ అది రిజర్వ్కి సంబంధించి అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ రివాల్యూషన్ రిజర్వ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ రివాల్యూషన్కి సంబంధించి. నెక్స్ట్, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఆర్ బ్రాట్ ఫార్వర్డ్ లాస్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ నేను ఇక్కడ తీసేయాలి. సో 33 ల్యాక్స్. బుక్ ప్రాఫిట్ ఫర్ లెవీ మ్యాట్కి 15 ల్యాక్స్. సో 15 ల్యాక్స్ ఇంటూ 15% ట్యాక్స్ అడగలేదా, ట్యాక్స్ అడగకుంటే ఓకే. ద ప్రాఫిట్ ఫ్రమ్ యూనిట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్న దానికి కెన్ నాట్ బి ఎక్స్క్లూడెడ్ వైల్ కంపెనీ బుక్ ప్రాఫిట్స్ యాజ్ పర్ ప్రొవిజన్ టు సెక్షన్ 115 JB అండ్ హెన్స్ సచ్ ఇన్కమ్ వుడ్ బి లైబుల్ ఫర్ మ్యాట్. హెన్స్ నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ రిలేటింగ్ టు సెజ్కి సంబంధించిన ఇన్కమ్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడింగ్ 1.25 ల్యాక్స్ ఆన్ సేల్ ఆఫ్ equity shares on which STT is paid is taxable under section 12(112)A. The same is not deductible while computing book profits for levy of MAT. ఇందుకు టూ ఐ 1 ఈ ఇప్పుడు ఈడ పర్సెంటేజ్ ఎంత వస్తుంది, 12%, 12.5, 10% సంథింగ్ ఏదో వస్తుంది అనుకుంటా. Next, amount withdrawn from reserve created in previous year 23-24 cannot be reduced to compute book profits since the book profits was not increased by amount transferred to reserve in the year 23-24. Reserve was not made through profit and loss account. Profit and loss account కి అడ్జస్ట్మెంట్ పడలేదు కాబట్టి నేను దాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ద స్పెసిఫిక్ ఐటమ్స్ మెన్షన్ అండర్ ఎక్స్ప్లెనేషన్ 1 to section 115 JP which can be adjusted from the net profit as per the statement of profit and loss account prepared as per Companies Act for computing book profit for levy matter. Since the following item not specified under the same cannot be adjusted for computing book profit. బుక్ ప్రాఫిట్స్కి ఎక్స్ప్లెనేషన్ 1 సెక్షన్ 115 JBలో ఏం చెప్పినా అవి మాత్రమే నేను అడ్జస్ట్మెంట్ చేస్తే చాలు, మిగతా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ టు బ్యాంక్ అన్పేడ్ బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ దీని గురించి ఏం మాట్లాడలే. పెనాల్టీ ఫర్ ఇన్ఫాక్షన్ ఆఫ్ లా దీని గురించి ఏం మాట్లాడలే. నేను పేజీలో మాట్లాడతా కానీ ఇక్కడ మాట్లాడము, మ్యాట్లో మాట్లాడము. నెక్స్ట్, Zenith Formulation Limited, a Indian company engaged in pharmaceutical formulation in Tamil Nadu, started adoption of India yes with effect from 1st April 2019. The following particulars are furnished from year ended 31st March 2025 ki. So book profit after adjustment of all items specified in section 115 JB amounted to 52.2 lakhs. Okay, book profit ఇచ్చినాడు. సో బుక్ ప్రాఫిట్ నేను ఫస్ట్ తీసేసుకుంటా.
సో ఎంత బుక్ ప్రాఫిట్ 52.26 ల్యాక్ని నేను తీసుకుంటా. ఎక్సెప్ట్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. నెక్స్ట్ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ యాజ్ పర్ బుక్స్ యాజ్ అండర్ బిజినెస్ లాస్, డిప్రిషియేషన్ లాస్. ఇక్కడ డిప్రిషియేషన్ లాస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకున్నాం. ఇందాక విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకున్నాం. బట్ ఒకవేళ అది గాన పాయింట్ చూపిస్తా, ఐబిఎస్కి సంబంధించి ఉంటే ఎస్ ఈ పాయింట్ ఉందనుకోండి, రెండింటిని కన్సిడర్ చేయాలా. ఏమి నేషనల్ కంపెనీ లాస్ట్ చెన్నై బెంచ్ హ్యాస్ అడ్మిటెడ్ అండ్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 7 ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ మేడ్ ఫైనాన్షియల్ క్రెడిట్ అగైన్ ద కంపెనీ ఇనిషియేషన్ కార్పొరేట్ ఐసిఐఆర్పి కంప్లీట్ మ్యాట్ లయబిలిటీ. సో ఎప్పుడైతే అది ఐబిఎస్కి అట్రాక్ట్ అయిందో అప్పుడు బాట్ ఫార్వర్డ్ లాస్, డిప్రిషియేషన్ రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో 4.5 ప్లస్ 1.75, 4.9 ప్లస్ 2.2, మొత్తం 6.35, 7.1 మొత్తం యాడ్ చేసేసుకుంటే ఒక అమౌంట్ వచ్చేస్తుంది 13,45,000. నెక్స్ట్ ద బిజినెస్ లాస్ ఆఫ్ 4,04,6 అండ్ 1.7 హ్యాస్ బీన్ డిడక్టెడ్ వైల్ కంప్యూటింగ్ బుక్ ప్రాఫిట్స్ అసిన్ 115 జేబీ ఫర్ ద అసెస్మెంట్ 23, 22, 23, 26, 24. నెక్స్ట్ ద ప్రిక్లెస్ ఆఫ్ ఓసిఐ, సో అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్కి సంబంధించి దట్ మే బి రీక్లాసిఫర్. ఆల్రెడీ మళ్ళీ అవి రీక్లాసిఫై అయితే అన్నప్పుడు నేను దీని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఓసిఐ దట్ విల్ నాట్ బి రీక్లాసిఫైడ్, నాట్ రీక్లాసిఫైడా, ఓకే నేను దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఏవి చేంజ్ ఇన్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ డెబిట్. సో డెబిట్ సైడ్ ఉన్నామంటే నేను డెబిట్ సైడ్ ఉన్నామంటే ఈ ఐటమ్స్ని నేను తీసేయాలి. డెబిట్ సైడ్ ఉన్నామంటే నేను దీన్ని తీసేయాలి. ఈక్విటీ అంటే పిఎన్ఎల్ని పెద్ద ఎఫెక్ట్ చేయదు, తర్వాత నేను రీక్లాసిఫై కాదు కాబట్టి నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. డిఫర్డ్ గెయిన్ ఆన్ క్యాష్ ఫ్లో హెడ్జెస్. సో డిఫర్డ్ గెయిన్ 7.2 అది ఈ ఇటు సైడ్ ఉంది కాబట్టి నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఇది ఇన్కమ్కి సంబంధించి. సో 7.25 యాడ్ చేసుకుంటా. అండ్ డిఫర్డ్ కాస్ట్, సో ఆడ గెయిన్ యాడ్ చేసుకున్నా అంటే కాస్ట్ కూడా తీసేయాలి. కాస్ట్ ఎంత 4.1 తీసేస్తా. నెక్స్ట్ షేర్ ఆఫ్ ఓసిఐ ఇన్కమ్ ఆఫ్ అదర్ అసోసియేట్స్కి ఇదేం సంబంధం. సో ఇది కూడా యాడ్ చేసేసుకుంటాం 3.2. రీమెజర్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అప్లికేషన్స్, ఇది కూడా నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా 4.45. నెక్స్ట్ రివాల్యూషన్ ఆఫ్ సర్ప్లస్ ఆఫ్ అసెట్ 7.5. అది బుక్ ప్రాఫిట్ నాట్ ఇంకర్డ్ బై రివాల్యూషన్ సర్ప్లస్ ఆఫ్ అసెట్స్ కాబట్టి దానికి సంబంధించి నేనేం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఆన్ కన్వర్జెన్సీ స్టూడ్ 52.5. ఇది 52.5 ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ ప్రొవిజన్స్ అంటే మనకు ఒక 5 years ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రొవిజన్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. ఎంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ రిజర్వ్ 8, అడ్జస్ట్మెంట్ 4.5 ఉందంట. సో అవి తీసేయండి. సో 8 ప్లస్ 4.5 అంటే 12.5. 52.5లో 12.5 తీసేస్తే 40 వస్తుంది. సో 40 lakhs. 40 lakh డివైడెడ్ బై 5 అంటే 40 lakh డివైడెడ్ బై 5 చేసుకుంటే 8 lakhs. సో కరెంట్ ఇయర్కి 8 lakhs నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా. అప్పుడు నాకు బుక్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. బుక్ ప్రాఫిట్స్ పైన నేను 15% క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో బుక్ ప్రాఫిట్ ఫస్ట్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ 115 జేబీ ఎక్సెప్ట్ బాట్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్కి సంబంధించి 52. దానికి ఏం చేసుకోవాలి, బాట్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ని యాడ్ చేసుకోవాలి, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని నేను ఎందుకు యాడ్ చేస్తున్నా, ఇంతకుముందు విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకున్నా, బట్ ఇక్కడ సిఐఆర్పికి ఐబిఎస్సిలో వచ్చేసింది కాబట్టి అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ లాస్ బాట్ ఫార్వర్డ్ అండ్ అబ్జర్వ్ డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ టు బి రెడ్యూస్ ఫ్రమ్ బుక్ ప్రాఫిట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెవీ ఆఫ్ మ్యాట్ 115 జేబీ ఈ కేసులో. నెక్స్ట్ బుక్ ప్రాఫిట్ కంప్లీటెడ్. ఎక్స్ప్లెనేషన్ 1 to 115J వరకు ఇడికి అయిపోయింది. ఓసిఐ క్లాసిఫైడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేను ఏం టచ్ చేయను. క్లాసిఫై చేస్తా కదా తర్వాత, క్లాసిఫై చేసిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు క్లాసిఫై చేయని దానివి గెయిన్ ఉన్నటివి యాడ్ చేసుకుంటా, ఎక్స్పెండిచర్ ఉన్నటివి లెస్ చేసుకుంటా. దానిలో డిఫర్డ్ గెయిన్ క్యాష్ ఫ్లో హెడ్జింగ్ అది యాడ్ చేసుకుంటా. ఓసిఐ అదర్ అసోసియేట్స్ గెయినే కాబట్టి ఇదే ఇన్కమ్ యాడ్ చేసుకుంటా. ఎంప్లాయీ బెనిఫిట్ యాడ్ చేసుకుంటా. ఇవి మామూలుగా పిఎన్ఎల్కి రావు కాబట్టి నేను ఇన్కమ్గా నాకు వేసుకుంటున్నా. రివాల్యూషన్ సర్ప్లస్ కాదు. అండ్ డెబిటెడ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి 410 తీసేస్తాం. చేంజ్ ఇన్ ఫేర్ ఈక్విటీ రాదు. బుక్ ప్రాఫిట్ నాట్ డిక్రీజ్డ్ బై చేంజ్ ఇన్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ నిల్.
4,10,000. సో 49,61,000. తర్వాత ట్రాన్సాక్షన్ ప్రొవిజన్ ఉంది 52,50. దాని అడ్జస్ట్మెంట్ తీసేసిన తర్వాత 40 lakhs అవుతుంది. 40 lakhs డివైడెడ్ బై 5 చేసుకుంటే 8 lakhs వస్తుంది. 8 lakhs నేను హ్యాడ్ బ్యాక్ చేసుకుంటా 57,61,000. మ్యాట్ ప్రాఫిట్స్ 57,61. దాని మీద ఎంత పర్సెంటేజ్ వేయాలా? 15% వేయాలా? 8,64. దాని మీద 4% వేసుకుంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తాం. అండ్ ఇది కంపెనీ కాబట్టి 50 lakhs ఎక్సీడ్ అయినా నో ప్రాబ్లం. 1 crore ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే నాకు ఇది వస్తుంది, ఇది సర్చార్జ్. ఇండివిజువల్ ఉన్నప్పుడు మనం మ్యాట్ అన్నాము, ఏఎంటీ అంటాము. సో అది డిఫరెంట్. 15% వేసుకుంటాము. మ్యాట్ లైబిలిటీ అసెస్మెంట్ 25-26కి 8,98,720. కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్ టు బి క్యారీ ఫార్వర్డ్. మ్యాట్ లైబిలిటీ అసెస్మెంట్ 25-26కి 8,98,720. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన లైబిలిటీ చెప్పినారు. సో వర్కౌట్ చేసిన 7.2 అంట. సో ఇన్కమ్ ట్యాక్స్లో 7.2 పే చేయమన్నారు. మనం మ్యాథ్ ప్రకారంగా పోయి 8,98,720 పే చేస్తున్నాము. ఆ డిఫరెంట్ అమౌంట్ 1,78,000ని నువ్వు ట్యాక్స్ క్రెడిట్, ఇన్కమ్ జిఎస్టీలో ఎట్లయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుందో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది. అది ఆ ట్యాక్స్ పేడ్ ఆల్రెడీ మీరు ఫ్యూచర్లో వచ్చే డీమ్డ్ ఇన్కమ్కి ఇప్పుడే పే చేస్తున్నట్టుంది. అదొక 15 అసెస్మెంట్ ఇయర్స్కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 35. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఆమ్రాల్ లిమిటెడ్ ఇది కూడా కంపెనీనే, ఇన్కార్పొరేటెడ్ ఇన్ యూకే, బట్ ఏమంటే ఫారిన్ కంపెనీ. హ్యాస్ బ్రాంచ్ ఆఫీస్ పి ఇన్ ఇండియా. ఇక్కడ బ్రాంచ్ ఉందంట. సో ఈ ఇండియాలో ఉన్నట్లనే. నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ బ్రాంచ్ హ్యాస్ పర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 83 lakhs. సో 83 lakhs అతని యొక్క ప్రాఫిట్స్. మనకి ఏం కావాలా? యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ బుక్ ప్రాఫిట్ 115 జేబీ ఆఫ్ ద యాక్ట్ అసెస్మెంట్ ఇయర్ అండ్ ఆల్సో ట్యాక్స్ లయబిలిటీ. సో బుక్ ప్రాఫిట్ తీసుకొని ఇంటూ 15% చేస్తే వచ్చేస్తుంది. సో మనకి ఇందాక నేను చెప్పినారు 83 lakhs బుక్ నెట్ ప్రాఫిట్ అని. 83 lakhs నెట్ ప్రాఫిట్ తీసుకోండి. డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ, డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ 8 lakhs 4 lakhs. సో డివిడెండ్ వచ్చింది కదా, ఆ డివిడెండ్లు దీన్నేం ఎఫెక్ట్ చేయవు. నెక్స్ట్ అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్కి సంబంధించి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఎంఎస్ లిమిటెడ్ ఆఫ్ ముంబై 7 lakhs. ద అమౌంట్ వాజ్ రిసీవ్డ్ బై ద ఇండియన్ కంపెనీ ఎంఎంఎస్ ఇన్ ఫారిన్ కరెన్సీ హ్యాస్ పర్ లోన్ అగ్రిమెంట్ 94 LC. టీడీఎస్ ప్రొవిజన్స్ కూడా అప్లికబుల్ అయిపోయినాయి. సో ఇన్కమ్ వచ్చింది కదా ఇండియన్ కంపెనీకి. సో నువ్వు అది దీనికి సంబంధించినది కాదు కాబట్టి, అది తక్కువ రేట్ ఆఫ్లో పడాల్సినది కాబట్టి దీని నుంచి తీసేసేయి. మ్యాట్లో పెట్టుకుంటే 15% పడుతుంది. అది ఫారిన్ కరెన్సీలో పే చేసినారు. ఇండియన్ కంపెనీ రిసీవ్ చేసుకుంది. ఇంట్రెస్ట్ అనేది అది 5% మాత్రమే పడుతుంది కాబట్టి తీసేయాల. నెక్స్ట్ ఎఫ్టిఎస్, ఫ్రీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ బరుణా కంపెనీ కోల్కతా 25 lakhs. ద అగ్రిమెంట్ వాజ్ మేడ్ ఆన్ 10/8/2025 అండ్ వాజ్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇక్కడ ప్రొవైడింగ్ టెక్నికల్ సర్వీసెస్. ఇది ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ నార్మల్ ప్రొవిజన్స్లోకి అప్లికబుల్ అయ్యి 35% రేట్ పడుతుంది కాబట్టి నువ్వు 15%లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ అన్న అగ్రిమెంట్ అప్రూవ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద ఫారిన్ కంపెనీ కాబట్టి క్యారీస్ అండ్ బిజినెస్ త్రూ పీ కాబట్టి బ్రాంచ్ ఇన్ ఇండియా ఉన్నట్లనే. సచ్ ఇన్కమ్ బీయింగ్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ విత్ బ్రాంచ్ ఆఫ్ ఇండియానే ట్యాక్సబుల్ వచ్చేసి 35% ఉంటుంది కాబట్టి 44 డిఏ ప్రకారం పోయినా సిన్స్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ అట్ ద రేట్ లెస్ దెన్ 15% ఉంటే మనం బెనిఫిట్ ఇవ్వడానికి తీసేస్తుంటాం. మోర్ దెన్ 15% ఉంటే ఇంకా 15% బెనిఫిట్ కాబట్టి అది తీసేయాల్సిన అవసరం లేదు. సో 7 lakhs ఒకటి తీసేస్తే బుక్ ప్రాఫిట్ వస్తుంది 76 lakhs. 76 lakhs ఇంటూ 15% వేసుకుంటే 11,85,000 నీకు వచ్చే ట్యాక్స్. ఇండియన్ ట్యాక్స్ ప్రకారం మీరు క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులర్ ప్రకారం చూసుకుంటే 20 lakhs ఉంది. సో 20 lakhsలో ఇందాక 5% అది వస్తుందని చెప్పినాము. సో 5% ఇండియన్ ప్రకారంగా చూసుకుంటే 35% ఫారిన్ టోటల్ ఇన్కమ్ 35% పడుతుంది 20 lakhsకి. ఆ 6 lakhsకి ఏమో 5% పడుతుంది. అండ్ డివిడెండ్ ఇన్కమ్ ఉంది కదా, డొమెస్టిక్ డివిడెండ్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్ 20% పడుతుంది. సో ఇండియన్ ప్రకారంగా ఇది ఎంత వస్తుంది? 16,40,000 17 lakhs వస్తుంది. మ్యాట్ ఏ తక్కువ ఉంది కాబట్టి మ్యాట్లోనే పే చేసుకుంటారు. సో సిన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటెడ్ హ్యాస్ పర్ సారీ ఇందులో ఎక్కువ ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారమే పే చేసుకుంటారు. ఈజ్ హైయర్ దెన్ ద మ్యాట్ లయబిలిటీ. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ వుడ్ బి కంప్యూటెడ్ హ్యాస్ పర్ రెగ్యులర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటెడ్ హ్యాస్ పర్ రెగ్యులర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేస్తారు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 36. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 37లో ఏం చెప్తున్నారు? ఏబీసీ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రోన్ బై ఇట్స్ మెంబర్స్. సో వాళ్ళ మెంబర్స్ గ్రోన్ చేస్తున్నారంట. ఓకే. ద ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ attributable to such business
ఫర్ అసెస్మెంట్ ఇయర్ 25-26 is 60 lakhs. ఓకే, 60 lakhs వచ్చింది. నెక్స్ట్, ఇట్ వాజ్ ఎంప్లాయిడ్ 10, ఎంతమంది, 10 న్యూలీ ఎంప్లాయిడ్ విత్ శాలరీ 20,000 per month on 1/5/2024. ఓకే, ఇన్ మార్కెటింగ్, ఎంగేజ్డ్ ఇన్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, వాళ్ళ మెంబర్స్తోనే చేస్తుంది. ప్రాఫిట్స్ వచ్చింది, ఒక కొత్తగా 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంది, 20,000 per month. 1/5/2024 నుంచి, అంటే ఏప్రిల్ ఒకటి తీసేస్తే 11 మంత్కి శాలరీ పే చేసింది. Salary is paid by account pay check, and it gets its books account audited under section 44AB, and it also earn interest 32 lakhs on fixed deposit with the bank. ఓకే, సో దానికి డిఫరెంట్ ఇన్కమ్స్ వచ్చినవి. ఫస్ట్ పీజీపీ నుంచి 60 లక్షలు వచ్చినవి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎంత, ఇక్కడ 32 lakhs వచ్చింది. అండ్ తర్వాత 20,000 పే చేసినది ఇక్కడ కంప్యూటర్ అన్నాడు, ఆల్రెడీ ఎక్స్పెండిచర్ అన్న అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చింటారు. నెక్స్ట్, ఎర్న్ అన్నాడు కాబట్టి ఇది గ్రాసే ఉంటుంది, సో డైరెక్ట్ తీసేసుకుంటాం. ఒకటే ఏమంటే మనం ఇలా ప్రొవైడ్ చేసి 80JJAAకి సంబంధించి ప్రొవైడ్ చేయాలి. ఎందుకు, కొత్త 10 ఎంప్లాయీస్ వచ్చినారు కాబట్టి 10 ఎంప్లాయీస్ 20,000 పే చేస్తున్నారు పర్ మంత్, 11 మంత్ అవుతుంది. సో దాని మీద 30% డిడక్షన్ వస్తుంది, 6,60,000. 6,60,000 ప్రొవైడ్ చేయండి. తర్వాత పీజీపీ నుంచి వాళ్ళ మెంబర్స్తోనే వాళ్ళు చేస్తున్న బిజినెస్ మార్కెటింగ్ అగ్రికల్చర్ కాబట్టి పీజీపీ ఇన్కమ్ కూడా ఎగ్జామ్షన్ లేక వస్తుంది 80P కింద. సో డిడక్షన్ అండర్ సెక్షన్ 80P. ABC cooperative society is entitled for a deduction under section 80P on whole of the amount of TGVP attributable to activity of marketing of agriculture produce grown by its members. వాళ్ళ మెంబర్స్ చేస్తున్నారు కాబట్టి 60 lakhs కూడా వస్తుంది. సో 66 lakhs మొత్తం డిడక్షన్ తీసేస్తే 25,40,000 ఉంటుంది. ఇది కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి అప్ టు 10,000 వరకు 10%, 10 నుంచి 20 వరకు 20%, దానిపైన ఉన్నదంతా 30% స్లాబ్ రేట్కి పడి పోతుంది. సో 25,40,000 నుంచి 20,000 తీసేస్తే 30% వేసేది, ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తాం. ఇది నార్మల్ ఇండివిజువల్ పర్సన్ లాగానే తీసుకుంటాం కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ. అండ్ దీని యొక్క అమౌంట్ అనేది ఎంత వచ్చింది ఇప్పుడు, 25 lakhs, 7,85,000. ఏఎంటీ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. అండ్ తర్వాత ఏఎంటీ ఎంత వచ్చింది, 25,40,000 కదా. సో 25,40,000 డిడక్షన్ ఏమి ఇచ్చినాము, 80AA ఇచ్చినాం కదా, అదే యాడ్ బ్యాక్ చేసేసుకోండి. 32 lakhs అవుతుంది. 32 lakhs ఇంటూ ఏఎంటీ. నార్మల్ కోఆపరేటివ్ వాళ్ళకైతే 15%, ఇండివిజువల్కి అయితే 18.5% పడుతుండే. సో ఇది కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి 15% పడుతుంది. సో 15% వేస్తాము ఆ బుక్ ప్రాఫిట్స్ పైన. ఓకే, 4,80,000. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 4,99,000. సో ఇందాక మనం క్యాలిక్యులేషన్ చేసినది 7,89,000. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసినది 4,99,200. సో సిన్స్ ఏఎంటీ ఈస్ లోయర్ దెన్ ద ట్యాక్స్ పేయబుల్ ద రెగ్యులర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్, ద ట్యాక్స్ లయబిలిటీ అనేది కోఆపరేటివ్ సొసైటీ నార్మల్ ప్రొవిజన్తోనే చెయ్యాలి, ఏఎంటీతో కాదు. నెక్స్ట్, ఒకవేళ ఆ సెక్షన్ అనేది బిఏడిని ఆఫ్ చేసుకుంటే, అడ్వైజ్ అది కావాలనుకుంటే ఏమవుతుంది, ఒకవేళ అది బ్యాంక్ అయితే ఏమవుతుంది అనేది మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకే, మళ్ళీ నాట్ ఏ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి అయితే ఏమవుతుంది. ఓకే, సో డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ అయిపోయినది ఏమంటే నార్మల్ ప్రొవిజన్స్ ప్రకారం చెప్పినాము, ఏఎంటీ ప్రకారం చెప్పినాము. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ సెక్షన్ 115 బిఏడిని ఆఫ్ చేసుకుంటే ఏమవుతుంది, పీజీపీ సేమ్ ఉంటుంది, ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ సేమ్ అవుతుంది. 80JAA తీసుకున్నాము, అది వస్తుంది. బట్ 80P రాదు, 80P రాదు, తీసేస్తాం. 80P రాకుండా 85,40,000 డైరెక్ట్ 22% ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ప్లస్ 4%. 21,49,347. ఇందాక మనకు వచ్చినది 7,89,000. సో నార్మల్ ప్రొవిజన్కి ఎప్పుడు బాబు 115 బిఏడిని ఆఫ్ చేసుకోవద్దు అని చెప్తాం ఆ కోఆపరేటివ్ సొసైటీకి. సో నాట్ ఆఫ్ 151 బిఏడి. ఒకవేళ అది బ్యాంకింగ్ అనుకోండి, బ్యాంకింగ్ అయితే ఏమైనా చేంజ్ వస్తుంది అంటే ఎస్, చేంజ్ అనేది వస్తుంది. ఏంటి ఆ చేంజ్ అంటే, ఇక్కడ ఇది బిజినెస్ ఇన్కమే, ఇది కూడా ఇన్కమ్ ఫ్రమ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ 32 lakhs, మొత్తం 92 lakhs మనకు వచ్చే ఇన్కమ్. వీళ్ళు కూడా 80JAA తీసుకుంటారు, 6,60,000, 85,40,000. ఇది వరకు క్లియర్ అయినా. బట్ ఇక్కడ 115 బిఏడి ఆఫ్ చేసుకున్నందుకు 22%, సారీ
ఆఫ్ చేసుకోకున్నప్పటికీ వీళ్ళకి నార్మల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి ఏటీపీ అనేది రాదు. ఏటీపీ రాకుండా నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్తో క్యాలిక్యులేషన్ చేస్తాము. అప్పుడు వాళ్ళ యొక్క ట్యాక్స్ ఏమి 26,61,000. దీనికి మళ్ళీ అది యాడ్ బ్యాక్ చేసుకొని 6,60,000 యాడ్ బ్యాక్ చేసుకొని 92 lakhs అవుతుంది. ఏఎంటి క్యాలిక్యులేషన్ చేస్తే 15%. సో ఇక్కడ 14,32 వచ్చింది. ఆ, ఇక్కడ 26,61,360 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్, సిన్స్ ఏఎంటీ అనేది లోయర్ ఉంది కాబట్టి 26,61. అది కోఆపరేటివ్ బ్యాంక్ అయితే అప్పుడు ఏమవుతుంది, 692 lakhs 80,888 తీసుకోవచ్చు. కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి 25% స్లాబ్లోకి వెళ్ళిపోతుంది. 10% 4% తీసుకుంటే 21,49,000. ఇందాక ఎంత వచ్చింది, 26,61,000 వచ్చింది. ఇప్పుడు 21,41,000. సో అది కానీ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే 115 బిఏడిని ఆఫ్ చేసుకోమని చెప్తాము. సో సిన్స్ ట్యాక్స్ లయబిలిటీ అండర్ సెక్షన్ 115 బిఏడి ఈజ్ లో ఏదైనా ట్యాక్స్ లయబిలిటీ అండర్ ద రెగ్యులర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఏబీసీ కోఆపరేటివ్ బ్యాంక్ అయినప్పుడు సో బిఏడి యాప్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏమంటే ఒకసారి ఆఫ్ చేసుకున్నారు అంటే రిలవెంట్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 24-25కి అసెస్మెంట్ ఇయర్ 25-26కి ఇట్ వుడ్ అప్లై ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్ హ్యాస్ వెల్ యాజ్ అండ్ కెనాట్ బి విత్ డ్రాన్. మళ్ళీ నార్మల్ ప్రొవిజన్కి పోతా బాబు అని చెప్పి పోవడానికి లేదు. నెక్స్ట్ నిజస్ నిజస్ పిఆర్కే ఎల్ఎల్పి ఒక లిమిటెడ్ పార్ట్నర్షిప్, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఉంది. అది సెటప్ చేసింది ఒక యూనిట్ని స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఎంతకి ఆన్ 1/4/2017కి టు డెవలప్ అండ్ ఎక్స్పోర్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. ద యూనిట్ కంపేర్డ్ ఆల్ కండిషన్ సెక్షన్ 10A సెడ్జికి సంబంధించి అన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసిందంట. నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇయర్ ఎండెడ్ 31st 65 lakhs ఆఫ్టర్ డెబిటింగ్ క్రెడిటింగ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. నాకు రిక్వైర్మెంట్ ఏమి, యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ income tax including AMT under section 115C payable to Mrs. PRK LLP for the assessment year 25-26. Amount of tax credit to be carry forward ఏమనేది క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ నేను ప్రాఫిట్ని తీసుకోవాలి. ఎంత, 65 lakhs ప్రాఫిట్. పేజ్ నెంబర్ 75. 65 lakhs నేను ఫస్ట్ ప్రాఫిట్ని తీసుకుంటా, ప్రాబ్లం లేదు. తర్వాత ఈ పార్ట్నర్షిప్ ఫామ్ కాబట్టి రెమ్యునరేషన్ అంత ఇయ్యము. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఎంత వచ్చింది, 9 lakhs. ఓకే, 9 lakhs రిలేటింగ్ టు ఎంటైటిల్మెంట్ వాటికి సంబంధించినవి తీసుకోవచ్చు. ఎందుకు, ఈ సెక్షన్ 28 ప్రకారంగా ఇన్క్లూడ్స్ సేల్ ఆఫ్ ఇంపోర్ట్ ఎంటర్టైన్మెంట్స్ కూడా. నెక్స్ట్ రెమ్యునరేషన్ టు ఇట్స్ వర్కింగ్ పార్ట్నర్ 58 lakhs. రెమ్యునరేషన్ ఫస్ట్ నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి, ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి. ఇంట్రెస్ట్ ఆఫ్ 20 lakhs అట్ ఏ రేట్ ఆఫ్ 60% per annum. ఇంట్రెస్ట్ కూడా నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఎంత పే చేసినారో 20 lakhs. బట్ నాకు ఎంతవరకు వస్తుంది అంటే అప్ టు 12% వరకు మాత్రం వస్తుంది. సో ఆ 20 lakhs అనేది 16కి ఈక్వల్ అయితే ఎక్సెస్ 5 lakhs. సో 5 lakhs నేను డిజాల్వ్ చేయాలి. సో 20 lakhs డివైడెడ్ బై 16 ఇంటూ 4 ఎక్సెస్ కాబట్టి అది నేను యాడ్ బ్యాక్ చేసుకుంటాను. నెక్స్ట్ డొనేషన్ టు పొలిటికల్ పార్టీ బై చెక్ 3 lakhs. అది కూడా నాకు రాదు, యాడ్ బ్యాక్ చేసుకుంటా 3 lakhsని. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ రెమ్యునరేషన్ టు వర్కింగ్ పార్ట్నర్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆథరైజ్ బై ద పార్ట్నర్షిప్, ఇది ఖచ్చితంగా కావాల్సిందే. బాట్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 21-22 వాజ్ 4 lakhs. ఇది తర్వాత డిడక్ట్ చేసుకుంటాము, ఇప్పుడు డిడక్ట్ చేయొచ్చు బాట్ ఫార్వర్డ్ లాస్ని, నో ప్రాబ్లం. ఎంత, 4 lakhs కాబట్టి అది తర్వాత తీసేస్తాం. నెక్స్ట్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ బాట్ ఫార్వర్డ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 35 lakhs. 35 lakhs అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఇది, అది కూడా అలవబుల్లే. సో డిప్రిషియేషన్ కరెంట్ ఇయర్ యొక్క డిప్రిషియేషన్ ఎంత ఉందో అది తీసేస్తాము. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ 35 lakhs ఏదైతే ఉందో అది తీసేస్తాము. అండ్ ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్సబుల్ కాబట్టి అది ప్రాబ్లం ఏం రాదు. 61 lakhs తీసేసిన తర్వాత 87 lakhs వస్తుంది. నెక్స్ట్ టోటల్ టర్న్ ఓవర్ 10AA కనుక్కోవడానికి నాకు టర్న్ ఓవర్ ఇస్తున్నాడు. టోటల్ అండ్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 45 lakhs. And sell proceeds in converting foreign exchange received in India by 30 September 2025 was 38 crores. Total export turnover వచ్చేసి 45 lakhs, 45 crores. ఓకే, సో ఎక్స్పోర్ట్ టర్నోవర్ 45 crores. అయితే నాకు వచ్చినది 30 సెప్టెంబర్ లోపల 38 lakhs నాకు వచ్చినాయి. టోటల్ ఎక్స్పోర్ట్ టర్నోవర్ 45 crores. ఇంక్లూడ్లో ఏమేమి ఉన్నాయి, టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ 5 crores అట్రిబ్యూటబుల్ టు డెలివరీ ఆఫ్ సాఫ్ట్వేర్,
సేల్ ప్రొసీడ్స్ రిలయషన్ 38 crores రిలే అయినవి, ఇంక్లూడింగ్ సచ్ టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ ఆఫ్ 2 crores. టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ సంథింగ్ ఉన్నవి. ఓకే. డిప్రిషియేషన్ అవైలబుల్ 26 lakhs. బుక్ ప్రాఫిట్స్ నాకు ఆల్రెడీ రీచ్ అయినా నేను 37 lakhsకి సంబంధించి. ఎట్లా వస్తుంది 37 lakhs అంటే, ఫస్ట్ 65 lakhs యాడ్ చేసేసుకున్నా, 58 lakhs యాడ్ ఈజీగా 4% డిజాల్వ్ చేసిన, అది యాడ్ బ్యాక్ చేసుకున్నా. డొనేషన్ టు పొలిటికల్ పార్టీ యాడ్ బ్యాక్ చేసుకున్నా. డిప్రిషియేషన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం తీసేసి యాడ్ చేసుకున్నా. పర్మిషబుల్ డిప్రిషియేషన్ వచ్చేసి డిప్రిషియేషన్ అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ అలౌబుల్ తీసేసుకుంటా 87 lakhs. ఇది నాకు బుక్ ప్రాఫిట్స్. బుక్ ప్రాఫిట్స్ పైన ఏమి బుక్ ప్రాఫిట్స్ పైన రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 90%, ఒకటి 60%. అప్ టు 6 lakhs వరకు ఆ, ఇది తీసుకోవాలి. అంటే 4 lakhs 40 ఆన్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే 81 lakhs బ్యాలెన్స్ ఉంటుంది కదా, దాని మీద 60% తీసుకోవాలి. అంటే 54 lakhs నాకు అలౌబుల్ రెమ్యునరేషన్. సో యాక్చువల్లీ పే చేసినది ఎంత అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ పే చేసినది తక్కువ ఉంటే యాక్చువల్లీ పే చేసినదే తీసుకోవాలి. సో 54 నాకు అలౌబుల్, 58 వాళ్ళు పే చేసినది. 58 పే చేసినది నేను ఆలోచించాను. 58 వాళ్ళకి ఎట్లా వచ్చింది, నేను యాడ్ బ్యాక్ చేసుకున్నాను ఆల్రెడీ. సో రెమ్యునరేషన్ టు వర్కింగ్ పార్ట్నర్స్ 58 lakhsకి సంబంధించి 58 lakhs రాదు. అలౌబుల్ టు ఎక్స్టెండ్ ఆఫ్ 54 lakhs బిజినెస్ ఇన్కమ్. తర్వాత బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఒకటి ఉంది. సో 4 lakhs, అది కూడా నేను యాడ్ చేసేసుకుంటాను. తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 29 lakhs. తర్వాత 10 ఏఏలో నేను డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఎంత, నాకు ఎంత ప్రాఫిట్స్, 24 lakhs ప్రాఫిట్స్ ఉన్నాయి నాకు. ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 45, రిలయన్స్ వచ్చేసి 38, టోటల్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 45. ఓకే. ఇప్పుడు నాకు మొత్తం క్రాస్ టోటల్ ఇన్కమ్ 29 lakhs. ఓకే. ప్రాఫిట్ ఫ్రమ్ సెజ్ నుంచి ఎంత అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో అని చెప్పినారు ఇక్కడ 65 lakhs. ఏ కండిషన్ సాటిస్ఫై చేసింది, రెమ్యునరేషన్ బర్ఫర్. టోటల్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 45 lakhs. ఎక్స్చేంజ్ రిసీవ్డ్ 38 crores. టెలికమ్యూనికేషన్ డిప్రిషియేషన్ జస్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ సెజ్ ఎంత చెక్ చేసుకొని ఆ, మొత్తం 38 రిసీవ్డ్. 38లో టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ 2 తీసేయండి. అంటే నాకు ఎంత అవుతుంది అప్పుడు, 36 అవుతుంది. తర్వాత టోటల్ టర్న్ ఎంత చేసిన 45. 45లో టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ సంబంధించి కొంత ఉంది. ఎంత ఉంది, 5 crores అయితే 40. ఓకేనా, 40 అది. ఆ, తర్వాత 53, 29. సో కమ్యూనికేషన్ ఛార్జెస్ 5. ఓకే, నాకు వచ్చిన 29లో టెలికమ్యూనికేషన్కి సంబంధించింది కాబట్టి 24. సో 24 ప్రాఫిట్ ఫ్రమ్ సెజ్. ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 36, టోటల్ టర్న్ ఓవర్ 40. అండ్ ఆల్రెడీ నేను పెట్టి ఎన్ని రోజులైంది, ఇది గురించి చూసుకోవాలి. ఎందుకంటే అప్ టు 5 years వరకు 100%, దాని తర్వాత 50% మాత్రమే వస్తుంది. సో ఇది సెజ్ నేను స్టార్ట్ చేసినది ఫస్ట్ ఏప్రిల్ 2017 నుంచి 18, 19, 20, 21, 22, 23, 24, 25. అంటే ఇప్పుడు నేను 7th yearలో నేను ఉన్నది కాబట్టి 7th year అంటే 50% పోతుంది. సో 50% మాత్రమే నాకు డిడక్షన్ వస్తుంది. సో 24 lakhs అంటే 24 lakhs ఇంటూ 36 / 40 ఇంటూ 50%. సో 108 నాకు వస్తుంది. సో 108 దానికి సంబంధించి తీసుకున్నాము. ప్రాఫిట్ డెలివర్ ఫ్రమ్ సెజ్ టోటల్ చూసుకుంటే టోటల్ ప్రాఫిట్ ఎంత, 33 lakhs. అండ్ లెస్ ప్రాఫిట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఇంపోర్ట్ ఎంటర్టైన్మెంట్స్. ఇంపోర్ట్ ఎంటర్టైన్మెంట్స్ ఉందని చెప్పినాము. ఎంత, 9 lakhs సంథింగ్ ఎంతనా, కరెక్ట్ 9 lakhs. సో 9 lakhs. సో నీకు ఇక ప్రాఫిట్స్ చూసుకుంటే
సెజ్జులో ప్రాఫిట్స్ కోసం మొత్తం 33 lakhs ప్రాఫిట్స్ అనుకుంటే 9 lakhs ఎంటర్టైన్మెంట్ తీసేస్తే 24 lakhs ఈ ప్రాఫిట్ అండ్ 36 lakhs ఎట్లా వస్తుంది 38 - 2 తీసేస్తే టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ తీయాలి టోటల్ రన్ ఓవర్ కావాలంటే టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ తీసుకోవాలి సిన్స్ టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ హ్యాస్ బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ ద సేమ్ హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్ టోటల్ టర్న్ ఓవర్ ఆల్సో నెక్స్ట్ 80 GGC ఒక డొనేషన్ ఉంది ఎవరికి పొలిటికల్ పార్టీకి సంబంధించి అది 3 lakhs తీసేస్తే టోటల్ ఇన్కమ్ 15 lakhs 20,000 అవుతుంది ఇది కంపెనీ కాబట్టి 30% ఎల్ఎల్పినా ఎల్ఎల్పినా కంపెనీ ఎల్ఎల్పినా లేకుంటే ఎల్ఎల్పి కాబట్టి 30% స్లాబ్ సో 30% స్లాబ్ తీసుకుంటాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తూ 4,56,000 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేసి యాడ్ చేసుకుంటాము టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఒకవేళ ఫమ్ కాబట్టి ఏఎంటీ అప్లికబిలిటీలోకి వస్తుంది 18.5 వస్తుంది చూడండి ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీకి అయితే 15 వచ్చిందా మ్యాట్ కూడా 15 ఉంటుండే మామూలుగా ఏఎంటీ వచ్చేసి ఇది వస్తుంది మామూలు టోటల్ ఇన్కమ్ ఎంత కంప్లీట్ చేసినారు 15 lakhs అంటే దానికి 10 ఏఏలో ఎంతైతే ఎగ్జామ్షన్ ఇచ్చినామో ఎంత డిడక్షన్ ఇచ్చినాము ఇందాక 10,80,000 సో 10,80,000 నేను యాడ్ బ్యాక్ చేసుకొని 26 lakhs అయితే డైరెక్ట్ 18.5 వెయ్యి ప్లస్ 4% వచ్చి 5 సో 4 5 సో 5 నేను పే చేసి 4 7 26,000 నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి ఇది నాకు జరిగే కేసు నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద టోనేజ్ ఇన్కమ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ ఫాలోయింగ్ క్వాలిఫైయింగ్ షిప్ నెట్ టోనేజ్ ఇన్కమ్ టోనేజ్ తర్వాత డే ఫర్ విచ్ షిప్ ఆపరేటెడ్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24 25 120 70 250 100 నెట్ టోనేజ్ ఎంత 1000 ఓకే మనం రౌండ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ నియరెస్ట్ దానికి సంబంధించి నియరెస్ట్ 100కి మనము రౌండ్ ఆఫ్ చేయాలి 20 అంటే నియరెస్ట్ అంటే 1000లోకి వచ్చేస్తుంది 50 అబోవ్ ఉంది కాబట్టి 8/100 అంటే 600కి వచ్చేస్తుంది 368 అంటే 50కి అబోవ్ ఉంది కాబట్టి 400 వేసుకోవాలి 50కి బిలో ఉంది కాబట్టి 500 వేసుకోవాలి ఇవి ఫస్ట్ రౌండ్ ఆఫ్ చేసుకోవాలి రౌండ్ ఆఫ్ చేసుకున్నాం బాస్ ఓకే నెక్స్ట్ డైలీ టోనేజ్ ఇన్కమ్ ఇది క్యాలిక్యులేషన్ ఇవి ఏమంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సినది ఉంటుంది సమ్ ఎట్లా ఉంటుంది అంటే 7 7 1.7 1.1 1.3 ఫస్ట్ 7 దాని నుంచి -1.7 తీసే సో 5.3 వస్తుంది దాని నుంచి 1.1 తీసే 4.2 వస్తుంది దాని 4.2 నుంచి 1.3 తీసే 2.9 వస్తుంది ఇప్పుడు 70 100 పక్కన వేస్తే 70 53 42 29 ఓకేనా ఓకే డన్ ఏం చేసుకోవాలి 70 ఫస్ట్ సో డైలీ టోనేజ్ 1000 70 ఇంటూ 1000 డివైడెడ్ బై 100 1000 నెట్ తర్వాత 53 53 ఇంటూ 100 డివైడెడ్ బై 8600 సారీ ఏ తప్పు చేస్తున్నాను పైన 1000లో 70 1000 డివైడెడ్ బై 100 కింద సారీ 1000 ఇది 100 తర్వాత ఏమవుతుంది 53 అంటే 53 ఇంటూ ఎన్ని నెట్ టన్నులు ఎన్ని ఇంటూ 8600 డివైడెడ్ బై 100కి ఈక్వల్ సో 53 ఇంటూ 8600 డివైడెడ్ బై 100 ఏదో మిస్ చేస్తాను నేను డైలీ టోనేజ్ 53 కదా 70 నుంచి 17 తీసేస్తే 53నే కదా కరెక్ట్ 53 కదా 53 ఇంటూ దాని పక్కన తీద్దాం
42 ఇంటూ 22,400 డివైడ్ బై 100, 9408. సారీ, టోనేజ్ ఇన్కమ్కి సంబంధించి జస్ట్ సెకండ్. క్యాలిక్యులేషన్ కొంచెం చేయాలి. క్యాలిక్యులేషన్ చేద్దాం, క్లారిటీ వస్తుంది. సో టోనేజ్ ఇన్కమ్కి క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ నెట్ టోనేజ్ రౌండ్ అప్ చేసుకునేది క్లారిటీ వస్తుంది. డైలీ టోనేజ్ ఎట్లా, అండ్ ఇందాక చెప్పినది కరెక్టే. ఏవి ఏం చెప్పాను నేను, చూసుకోండి మళ్ళీ. 7, 53, 42, 29 ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, దీంతో ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే, మై గాడ్, ఏమో ఉన్నాయి ఇక్కడ రాసినవి. 70, 53, 70, 53, 42, 29, 42, 29 ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మామూలుగా ఫస్ట్ 1000 టన్స్కి 70 ఇస్తాడు, 70 ఇస్తాడు. నెక్స్ట్ 90, 9000కి, నెక్స్ట్ 9000 వరకు మీరు ఎట్లా తీసుకోవాలంటే, దీన్ని ఎట్లా తీసుకోవాలంటే 70 ఇంటూ 1000 డివైడెడ్ బై 100. ఓకేనా. నెక్స్ట్ 9000కి 9000 ఇంటూ 53 డివైడెడ్ బై 100 తీసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత 15,000 వరకు, నెక్స్ట్ 15,000 వరకు తీసుకోవాలి. ఇక్కడ ఎంత, 15,000 డివైడెడ్ బై 42 డివైడెడ్ బై 100 చేసుకోవాలి. దాని తర్వాత ఇంక ఎంత ఉన్నని, బ్యాలెన్స్ ఎంత ఉన్నని నెక్స్ట్ వచ్చేదానికి 29 డివైడెడ్ బై 100 చేసుకోవాలి. ఇంటూ ఎక్సెస్ నెక్స్ట్ ఎంత ఉందో అంత అమౌంట్ బాక్స్. ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఏం చేసిన అంటే 7, దాని నుంచి 1.7 తీసేస్తే 5, 1.1 తీసేస్తే 1.53 అవుతుంది. ఇక్కడ 1.7 తీస్తే, దీని నుంచి 1.1 తీసేస్తే 4.1 తీసేస్తాం, తర్వాత 4.2 అవుతుంది. తర్వాత దాని నుంచి 1.3, 4.2, 1.2 తీసేస్తే 29 అవుతుంది. ఇది నేను 70కి చెప్పిన. 70, 53, 42, 29 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకుంటాం. నా మనకి ఏమొచ్చినాయి, ఫస్ట్ 1000 టన్స్, 1000 టన్స్ కాబట్టి ఫస్ట్ 1000కి డైరెక్ట్ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 1000 ఇంటూ 70/100 కాబట్టి 700 వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ దానికి ఏమవుతుంది, 8,600 టన్స్. సో 8,600 అంటే 8,600 అంటే రెండింటిగా డివైడ్ చేయాలి. రెండింటిగా డివైడ్ చేస్తే ఫస్ట్ 1000కి ఆల్రెడీ తెలుసు మీకు 700 అని, రిమైన్ ఎంత ఉంటుంది, 7,600 ఇంటూ, ఇది డిమినింగ్ అనమాట. 7,600 ఇంటూ 53/100 ఎంత వస్తుంది, 7,600 ఇంటూ 53/100 చేసుకుంటే 4028. ఈ రెండు యాడ్ చేసుకోండి, 4728 వస్తుంది. ఎస్, 4728 వచ్చిందా, 4728. నెక్స్ట్ 22,400, కమాన్, 22,400, 22,400 ఆల్రెడీ మీకు తెలుసు, ఫస్ట్ 1000కి 700 అని, తర్వాత 9,000కి, తర్వాత 9,000కి 53 చేసుకుంటాం కాబట్టి
4770 వస్తుందని. దాని తర్వాత ఇంకెంత ఉంటుంది? 10,000 పోతే 22,400 నుంచి 10,000 పోతే 12,400. సో 12,400, 12,400 ఇంటూ 42 డివైడ్ బై 100 చేసుకోవాలి. ఎంత వస్తుంది? ఇంటూ 42 డివైడ్ బై 100 చేసుకుంటే 52,008. సో మొత్తం యాడ్ చేయండి. దీన్ని 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 ప్లస్ 4770 ప్లస్ 700, 10,678 వచ్చిండాల. వచ్చిందా? 10,678. ఎస్. నెక్స్ట్ 37,500. సో 37,500 ఆల్రెడీ మీకు 1,000కి తెలుసు 700 అని. తర్వాత నెక్స్ట్ 9,000కి తెలుసు 4,770 అని. నెక్స్ట్ 15,000 గురించి తెలుసు మీకు ఎంత? 6,300 అని. నెక్స్ట్ ఎంత మిగులుతుంది? 1,000 ప్లస్ 9,000 ప్లస్ 15,000, 25,000 పోయిన తర్వాత 7,500, మిగిలినది 12,500. 12,500. 12,500కి ఏం చేయాలా? 12,500 ఇంటూ ఎంత ఉంటుంది? 29 డివైడెడ్ బై 100 చేయాలి. ఇంటూ 29 డివైడెడ్ బై 100 చేస్తే 3,625. సో ఇవన్నీ యాడ్ చేయండి ఇప్పుడు మళ్ళీ. ఎంత? 700 ప్లస్ 4,770 ప్లస్ 6,300 ప్లస్ 3,625 చేస్తే 15,395 వచ్చింది. 395, 15,395. సో 15,395 వచ్చిందా? 15,395. అమ్మా, కేల్కతం దుకాన్ బంద్. దాంతో ఎన్ని డేస్ ఉన్నావో చెక్ చేసుకోండి. ఎన్ని డేస్ ఉన్నాయి? ఈ డేస్ మల్టిప్లై చేయండి, 2 నైన్ ఇన్కమ్ మీకు వచ్చేస్తుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 39 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40 ఎన్ని ఉన్నాయి ఇంకా? 40 ఒకటి చెప్పి క్లోజ్ చేద్దామా? 41. ఇంకో వాటో దిస్ ఈస్ నెవర్. నెక్స్ట్ దానిలో చూద్దాం అండి. థ్యాంక్ యూ.